అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకర్ద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. చిద్ఘనాయ మహేశాయ వటమూల నివాసినే సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగద్గురు స్వరూపమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ జగద్గురువుల ఆదిశంకర భగవత్పాదులు వారు ప్రసాదించినటువంటి ప్రకరణ గ్రంథ స్తోత్ర సాహిత్యం దక్షిణామూర్తి స్తవంలో నిన్నటి రోజున చెప్పుకున్నటువంటిది ప్రధానంగా ఈ గ్రంథం ఆత్మతత్వాన్ని మనకి తెలియజేస్తున్నది. ఆ 4వ శ్లోకంలో దాన్ని విశేషంగా చెప్పారు. అది చెప్పడానికి భగవత్పాదుల వారు ఈ స్తోత్రాన్ని మనకు అందించారు. ఈ స్తోత్రం కేవలం స్తుతి రూపం మాత్రమే కాకుండా విచారణ రూపమైన శాస్త్రం. అంటే ఆలోచించవలసినటువంటిది, విచారణ ద్వారా గ్రహించవలసిన జ్ఞానం ఈ స్తోత్రంలో నిక్షిప్తం చేశారు. దీని గురించి తెలియజేస్తూ స్వయం ప్రకాశయతి ఇందులో ఒక మాట అన్నారు. ఇహి భగవాన్ భాష్యకార శ్రీమశ్శంకరాచార్య నామ తత్వజిజ్ఞాసూనాం అనుగ్రహీతుం దక్షిణామూర్తి స్తోత్ర వ్యాజేన సమస్త వేదాంత రహస్యం ఆవిష్చకార దశభిః పద్యబంధై. ఇది వివరించారు ఇక్కడ. తత్వ జిజ్ఞాసువులను అనుగ్రహించడం కోసం. అంటే గ్రంథం ఎవరి కోసం రచించారు? తత్వ జిజ్ఞాసువుల కోసం. అంటే బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలని నిజమైన తపన కలవారి కోసం రచించారు. దీని ద్వారా ఆయన అందిస్తున్నది అంటే సమస్త వేదాంత రహస్యం ఆవిష్చకార, సమస్త వేదాంత రహస్యాన్ని అందిస్తున్నారు. ఎందుకంటే అన్ని లాభాల కంటే గొప్ప లాభం ఏమిటి? ఈ ప్రశ్న వేస్తే ఎవరికి వాళ్ళు చెప్పచ్చు ఏదో ఒకటి. కానీ శాస్త్రం నిర్దేశిస్తున్నది ఏంటంటే ఆత్మలాభాత్ పరోలాభో నాస్తి మునయో విదుహు. ఆత్మలాభం కంటే గొప్ప లాభం మరొకట్లేదు. అంటే తనను తాను తెలుసుకొనుట కంటే గొప్ప లాభం మరొకట్లేదు. ఎందుకంటే తన యొక్క అసలు స్వరూపం అఖండమైన సచ్చిదానందమైన స్వరూపాన్ని గ్రహించాక అఖండానందమే లభిస్తోంది గనక అంతకంటే లాభం ఏమున్నది? అందుకే ఆత్మలాభాత్ పరోలాభో నాస్తి మునయో విదుహు. ఆత్మలాభం కంటే గొప్ప లాభం లేదని మునులందరికీ తెలిసినదే.
అంటే గొప్పవాళ్ళు చెప్పిన అభిప్రాయం చెప్పాలి కానీ ప్రతి వాళ్ళ అభిప్రాయం చెప్పరు కదా. ఇక్కడ ఏదయ్యా గొప్ప లాభం ఉంటే అనేక మంది అనేక మాటలు చెప్పచ్చు. తోవలు వస్తే దుకాణదారులందరూ కూడా గొప్ప లాభం అంటే వాళ్ళ నిర్వచనాలు వేరే ఉంటాయి. కానీ శాస్త్రవేత్తలు చెప్పినటువంటి అభిప్రాయం ఆత్మలాభమే గొప్ప లాభం. తల్లాభార్థం కవి స్తౌతి స్వాత్మానం పరమేశ్వరం. ఆ ఆత్మలాభం కోసమై కవి అయినటువంటి ఆదిశంకరులు స్వాత్మరూపుడైన పరమేశ్వరుని ఈ స్తోత్రంలో స్తుతిస్తున్నారు అంటూ ఈ గ్రంథంలో ఏం చెప్పబడింది, ఎందుకు చెప్పబడిందో సురేశ్వరాచార్యుల వారు మానసోల్లాసంలో అంటే దక్షిణామూర్తి స్తోత్ర భాష్యాన్ని చెప్తూ ఆయన చెప్పిన మాట, ఆత్మలాభం కంటే గొప్ప లాభం మరొకటి లేదు గనకనే ఆ లాభం కోసమై ఆత్మస్వరూపుడైన పరమేశ్వరుని ఈ స్తోత్రంలో అందిస్తున్నారు అంటూ చక్కని మాట చెప్తూ, ఆత్మ అనగా ఏమిటి అంటే నిన్న మనం చెప్పుకున్న నిర్వచనాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. అహం రూప చైతన్యము దేని ద్వారా వ్యక్తమవుతోందో అది ఆత్మ. అటువంటిప్పుడు దేహమే నేను అనుకున్నప్పుడు దేహమే ఆత్మ అనుకుంటారు కొంతమంది. ప్రాణాల వల్ల నేను అనుకుంటున్నాం కనుక ప్రాణమే ఆత్మ అంటారు మరికొంతమంది. అదేవిధంగా బుద్ధి ఆత్మ అనుకుంటారు కొంతమంది. ఇవన్నీ కూడా భ్రాంతివాదములే. వీటన్నిటి ప్రకాశింపజేసి ఒక వస్తువు ఉన్నది, దానివల్ల ఇవన్నీ ఆత్మలా కనబడుతున్నాయి. కానీ స్వయం ప్రకాశమైన వస్తువు సచ్చిత్ అనేటువంటి స్వరూపంగా ఉంటుంది. ఆ సచ్చిద్రూపమైనటువంటి ఆ పరమాత్మను ఆధారం చేసుకుని ఈ దేహ ప్రాణ మన ఇంద్రియ ప్రపంచాదులన్నీ భాషిస్తున్నాయి. కనుక దేహ ప్రాణ ఇంద్రియాదులతో కలుపుకుని మనం చూస్తున్న బాహ్యమైన జగత్తు వరకు అంత కలుపుకుని జగత్. ఈ జగత్తంతా దేన్ని ఆధారం చేసుకుని ప్రకాశిస్తున్నదో అది సచ్చిద్రూపమైనటువంటి ఆత్మ. అదే నా యొక్క స్వస్వరూపము. ఇది తెలుసుకోవాలి. దీని గురించి చెప్తూ నిన్న మనం చెప్పుకున్న శ్లోకంలో దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుహు స్త్రీ బాలాం ధజడోపమా స్వహమితి భ్రాంతా భృశం వాదినః మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణి తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. దేహాదుల్ని ప్రకాశింపజేస్తున్న అఖండమైన శాశ్వతమైన చిద్రూపమైన ఆత్మని మరచి బ్రతకడం ఎంత అజ్ఞానమో తెలియజేస్తూ భాగవతంలో సుఖయుగంధుడు ఒక మాట అంటున్నాడు, ఏషాం సయేవ భగవాన్ దయయేదనంత సర్వాత్మనాశ్రిత పదో యది నిర్వ్యలీకం తే దుస్తరామతితరంచిత దేవమాయాం నైషాం మమాహమితి ధీ స్వసృగాల భక్షి. చాలా విశేషమైన భావం. ఈ శ్లోకం మరింత అర్థం కావడానికి మనకు పనికొస్తుందని చెప్పుకుంటున్నాం. ఎవరైతే అనంతమైన శక్తిమంతుడైన భగవంతుడే మనలో ఆత్మరూపంగా ఉన్నాడని తెలుసుకుంటాడో వాడు ధన్యులు. అది తెలియనటువంటి వారు ఆత్మరూపుడైన పరమేశ్వరుని ఆశ్రయించని వారు ఎటువంటి వారు అంటే ధీ స్వసృగాల భక్షి. స్వసృగాల భక్షి అంటే కుక్కలు నక్కలు తినేటువంటి దేహాన్ని నేను అనుకునేవాడు మూర్ఖుడు. ఇది చెప్పారు ఇక్కడ. అలాగే బతికేస్తున్నాం. ఈ శరీరం దేని పనికొస్తుందయ్యా అంటే లోపల ఊపిరి వదిలేస్తే ఆ శరీరాన్ని అలాగే వదిలేస్తే తినడానికి సిద్ధంగా ఉంటే కుక్కలు నక్కలు. అది స్వసృగాల భక్షి. శృగాలం అంటే నక్క, స్వహ అంటే కుక్క. ఈ కుక్కలు నక్కలు తినడానికి తప్ప దేనికి పరిగణని శరీరం. అలాంటి శరీరం మీద మమ అని భ్రాంతి పెట్టుకుని అహం అని పెట్టుకున్నాడంటే వాడు ఎప్పటికి ధరిస్తాడు. కానీ వాటి మీద అందు అహం మమ విడిచిపెట్టి వాటిని ప్రకాశింపజేస్తున్న స్వయం ప్రకాశ స్వరూపమైనటువంటి స్వాత్మతత్వాన్ని తెలుసుకోవాలి. అది తెలుసుకోలేక దేహాదులే నేను అనుకోవడాన్ని మాయ అని అంటారు. ఆ మాయ అనబడి ఆ మోహాన్ని సంహరింపజేసేటువంటి గురుస్వరూపుడైన దక్షిణామూర్తికి నమస్కారము. దీని వ్యాఖ్య రచిస్తూ మహానుభావులు సురేశ్వరాచార్య గారు కూడా ఒక మాట అంటున్నారు, దేహాదిష్వహమిత్యేవం భ్రమ సంసార హేతుకః అంతఃప్రవిష్ట శాంతేతి మోక్షాయోపదిశ శృతి. ఇది చాలా విశేషమైన వాక్యం చెప్పాడు ఇక్కడ. ఇక్కడ శంకరాచార్యుల వారు ఇందులో రచిస్తున్నదంతా ఉపనిషద్వాక్యముల యొక్క సారమే అందిస్తున్నాడు. ఇక్కడ శంకరాచార్యులు ఎందుకు గురువు అయ్యారంటే తన సొంత సిద్ధాంతం అందించలేదు కనుక. అది తెలుసుకోండి. ఇక్కడ ఎవడైనా నాకు సొంత సిద్ధాంతం చెప్తున్నాను, ఈ మధ్య కొత్తగా ఒకటి తయారు చేశాను అంటే వాడికి దూరంగా ఉండడం చాలా మంచిది. ఇక్కడ ఎప్పుడైనా సరే జ్ఞానం సనాతనమై ఉంటుంది. ఇక్కడ సనాతనమైన ఆ జ్ఞానము సనాతనమైన వేదాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది. అందుకే పరమేశ్వరుడైనా ఉపదేశించేటప్పుడు ఆ సనాతనమైన వేదాన్ని ప్రమాణం చూపిస్తాడు. సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ అని చెప్పడంలో అది భావం. అదేవిధంగా కృష్ణ పరమాత్మ కూడా వేదములే ప్రమాణం అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అని ఆయన చెప్పాడు. కృష్ణుడు ఎందుకు వందనీయుడయ్యాడంటే వేదము ప్రమాణముగా చెప్పాడు గనక, ఆ ప్రకారం జీవించాడు గనక. అవతార పురుషుడైనా సరే వేదాన్ని ప్రమాణంగా స్వీకరించినప్పుడు అవతారానికి నమస్కారం చెప్తాం కానీ సిద్ధాంతాన్ని మాత్రం మనం స్వీకరించం. ఎందుకంటే ప్రమాణం శాస్త్రం.
అందుకే శాస్త్రం చెప్పిన వాక్యములే భగవత్పాదుల వారు అందిస్తున్నారు కనుక ఆయన జగద్గురువులయ్యారు. ఇందులో ఈ శ్లోకంలో ఆయన చెప్పినటువంటి మాటని మరొక చిన్న శ్లోకంలో సురేశ్వరాచార్యులు అంటే శంకరుల యొక్క శిష్యులైనటువంటి సురేశ్వరాచార్యులు, చాలా మందికి తెలుసు కదండి సురేశ్వరాచార్యులు ఎవరు, మండనమిశ్రుడు పూర్వాశ్రమంలో. అటువంటి సురేశ్వరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రానికి చాలా అద్భుతమైన భాష్యం రచించని మొదటి రోజు చెప్పుకున్నాం, వాడు గుర్తు చేసుకుంటున్నాం. అని ఈ శ్లోకం గురించి రాస్తూ ఒక మాట అన్నారు, దేహాదిషు అహం ఇత్యేవం భ్రమ సంసారహేతుక. జనన మరణ రూపమైన సంసారం అవిచ్ఛిన్నంగా మనకి దాపురించడానికి కారణం ఏమిటయ్యా అంటే దేహాదులు యందు అహం అనేటువంటి భ్రమయే. అహం అనేది భ్రమ, దేహాదులను అహం అనుకోవడం భ్రమ. ఆ భ్రమ సంసారహేతుకము. అది తొలగడానికి ఏంటంటే అంతఃప్రవిష్ట శాంత ఇతి మోక్షాయోపదిశశ్రుతి, మోక్షాయు ఉపదిశశ్రుతి. ఇది దీని యొక్క అర్థం. అంటే ఇది సత్యం తెలుసుకోవడానికి దేహాదులకు వ్యతిరిక్తమై దేహాదులను కూడా ప్రకాశింపజేస్తూ దేహాదులకి అతీతంగా ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే మనం చేయవలసింది అంతఃప్రవిష్ట. ఇదే మాట ధ్రువుడు అందుకుంటూ యోంతఃప్రవిష్ట అనే వాక్యంలో మనకు కనబడుతున్నది. దీన్నే మన అంతర్ముఖ సమారాధ్యాన్ని లలితాశాస్త్రంలో చదువుతున్నాం. ఎవరికి ఆత్మతత్వం లభ్యమవుతుంది అంటే ఎవరికి అంతర్ముఖ దృష్టి ఉంటుందో వారికి లభ్యమవుతుంది. బహిర్ముఖ దృష్టి ఉన్నంత కాలం ఆత్మతత్వాన్ని తెలుసుకోలేం. అందుకే ఉపనిషత్తులు ఉపన్యాసాలు విన్నా ఎందుకు వంట పట్టట్లేదంటే విన్నంతసేపు చెవులు అప్పగిస్తాం, దాని తర్వాత మళ్ళీ బహిర్ముఖ జీవితాన్నే ఆలింగనం చేసుకుంటాం గనక అంతర్ముఖత్వం లేదు గనక అది సిద్ధించట్లేదు. అందుకే అంతఃప్రవిష్ట శాంత ఇతి మోక్షాయ ఉపదిశశ్రుతి అన్నారు. అంటే శృతి ఉపదేశిస్తుంది, అంటే వేదం ఉపదేశిస్తోంది. ఎక్కడ ఉపదేశించింది అంటే తైత్తిరీయోపనిషత్తులు ఈ మంత్రం మనకు కనబడుతుంది. అంతఃప్రవిష్ట శాంతా జనానాం ఏకస్సన్ బహుధా విచార అనేటువంటి మంత్రంలో ఉన్నదాన్ని భగవత్పాదులు ఈ శ్లోకంలో చూపించారు అనేదాన్ని సురేశ్వరాచార్యులు పట్టుకుని మనకు అందిస్తున్నారు. ఇక్కడ అంతఃప్రవిష్ట శాంతాజన, ఎవరైతే అంతర్ముఖులై ఉంటారో వారు మాత్రమే శాంతిని పొందగలరు. వారు ఆ ఏకమైన తత్వాన్ని అనేక విధాలుగా విచారణతో గ్రహించుతారు, గ్రహింపజేస్తారు అంటూ వివరిస్తూ అది తెలియకుండా చేసే మహామాయ ఎలాంటిది అంటే పండితులు అనుకున్న వాళ్ళు కూడా ఈ విషయాల్లో మోహింపబడుతుంటారు. మాయ అంత గట్టిది. దీన్ని చెప్తూనే జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి ఈష బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి అంటూ సప్తశతిలో కూడా ఈ మాటని చూపిస్తున్నారు. ఎందుకంటే సప్తశతి కూడా బ్రహ్మ విద్యాస్వరూపమే అంటూ ఇదే తణుకులో చాలా కాలం క్రితం ఒక సప్తాహం చేసిన విషయం పెద్దలకు గుర్తుంటుంది. అక్కడ చెప్పుకున్నాం ఇది. ఏవమేషా మహామాయ వాదినామపి మోహిని, వాదినామపి మోహిని అంటే శాస్త్రవాక్యాలు పట్టుకుని వాదం చేసేవారిని కూడా మోహింపజేస్తూ ఉంటుంది. ఇక్కడ యస్మాత్ సాక్షాత్కృతే సజ్జో లీయతే చ సదాశివే. ఏ బ్రహ్మతత్వ సాక్షాత్కారం చేత ఆ సదాశివుని యందు లీనమవుతామో అది ఒక్కటే మనల్ని తరింపజేయగలదు, మిగిలిందంతా మాయ పండితులను కూడా మోహింపజేస్తుంది అంటూ ఈ శ్లోకానికి ఉపసంహార శ్లోకంగా విశేషించి సురేశ్వరాచార్యులు అంటున్న అద్భుతమైన శ్లోకం దేహేంద్రియాసు హీనాయ మాన దూరస్వరూపిణి జ్ఞానానంద స్వరూపాయ దక్షిణామూర్తయే నమః. దేహేంద్రియాసు హీనాయ అంటే దేహేంద్రియాదులను ఆయన ప్రకాశింపజేస్తున్నప్పటికీ దేహేంద్రియాదుల వికారములు లేనటువంటి వాడు మానదూర స్వరూపిణి, ప్రత్యక్ష అనుమానాది ప్రమాణములతో తెలుసుకోలేనటువంటి వాడు అయిన జ్ఞాన ఆనంద స్వరూపుడైన దక్షిణామూర్తికి నమస్కారము. అదే తస్మై శ్రీ గురుమూర్తయే నవయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటూ నమస్కారం చేసుకుని తర్వాత 6వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. దీనికి ఆత్మాచ్ఛాదన ప్రకరణము అని పేరు పెట్టుకోవాలి. అంటే ఆత్మను కప్పివేసేదేదో ఒకటి ఉన్నది, అది కప్పివేయడం వల్ల ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ కప్పివేయడం అనే దాని గురించి మాట్లాడుతూ వివరిస్తున్న శ్లోకం ఇది. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్ర కరణోపసంహరణతో యో భూత్ సుషుప్త పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే య ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఇక్కడ ప్రత్యభిజ్ఞ అని ఒక అద్భుతమైనటువంటి శాస్త్రీయమైన ఒక పదాన్ని భగవత్పాదుల వారు అందించారు. ఈ ప్రత్యభిజ్ఞ అనేది గట్టిగా అర్థం చేసుకుంటేనే ఆత్మతత్వం అవగతమవుతుంది అంటారు సురేశ్వరాచార్యులు వారు.
అందుకే ఈ శ్లోకం తర్వాతి శ్లోకం కూడా ఈ ప్రత్యభిజ్ఞ అనేది బాగా అర్థం చేసుకుని గ్రహించవలసినదే. ఇందులో ఆత్మతత్వం గురించి చెప్పేటప్పుడు అది ఎక్కడో గ్రంథాల్లో ఉందనుకోవద్దు. ఆత్మతత్వం అనేది మనలోనే ఉన్నది. ఇక్కడ ఒక హృద్రోగ నిపుణుడు వచ్చి అందరి గుండె జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఆరోగ్యం గురించి చెప్తున్నాడు. అప్పుడు మనం ఆయనకే మాత్రమే గుండె ఉంది అనుకోకూడదు. ఆయన చెప్తున్నాడే తప్ప ఆయనకి మాత్రమే గుండె కాదు, అందరికీ ఉన్నది. ఇక్కడ అందరికీ ఉన్న గుండె గురించి ఆయన చెప్తున్నాడు. ఇక్కడ కనుక అందరిలో ఉన్న ఆత్మ గురించే భగవత్పాదులు వారు వివరిస్తున్నారు. ఇక్కడ అందరిలో ఉన్నది అదే, మనలో ఉన్నదాన్ని మనం గుర్తెరగాలి, తెలుసుకోవాలని గురువు ఇక్కడ ప్రబోధం చేస్తున్నాడు. ఎందుకంటే అది జరిగితే గానీ శాంతి లేదు మనకి. తేషాం శాంతి అని చెప్పినట్లుగా అది గ్రహించిన వారికి మాత్రమే శాంతి. నా ఇతరేషాం, ఇతరులకు లేదు. నాణ్యపంథా విద్యతే అయినాయ, శాంతికి మరొక మార్గము లేదండి. ఆత్మతత్వ ప్రాప్తి మాత్రమే శాంతికి మార్గం. తెలుసుకోండి. ఇక్కడ ఏదో కాస్త శాంతంగా ఉంటుందని సీరియల్ చూశానండి నిన్న అంటే అది మరికింత అశాంతిని పెంచుతుంది. ఇక్కడ శాంతి కేవలం ఆత్మలాభం వల్లని, ఆ లాభం కోసమే ఈ స్తోత్రం చెప్తున్నారు. గనక అత్యద్భుతమైన ఉపమానం చెప్తున్నారు. మనకున్నటువంటి అవస్థల్లో ప్రధానమైన అవస్థలు ఎన్ని? ఈ ప్రశ్న వేస్తే ఎన్నెన్ని చెప్పమంటారండి అన్నారు ఒకరు బాధగా. ఎన్నో లేవండి, 3 అవస్థలు మనకి: జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు. ఇందులో జాగ్రత్త అన్నప్పుడు సర్వేంద్రియములు బయట ప్రపంచాన్ని గ్రహిస్తూ ఉంటాయి, అనుభవిస్తూ ఉంటాయి, ప్రపంచ స్పృహ ఉంటుంది. ఇది జాగ్రత్త అవస్థ. స్వప్నావస్థలో బయట ప్రపంచంతో ఇంద్రియాలకు అనుబంధం ఉండదు, కానీ ఈ బాహ్యేంద్రియములు పనిచేయవు, కానీ అంతఃకరణం పనిచేస్తుంటుంది. అంతఃకరణం అంటే మనం చెప్పుకున్న మనస్సు, బుద్ధి ఇత్యాదులతో మనం వ్యవహరిస్తున్నది ఏదో అది అంతఃకరణం. అది పనిచేస్తుంటుంది. అంతఃకరణం ఆత్మ ఇస్తున్న వెలుగులో, ఆత్మ ఇచ్చినటువంటి శక్తితో తన వాసనల్ని స్వప్నాల రూపంలో చూస్తుంటుంది. అక్కడ ఆత్మ స్వప్నాలు ఇచ్చింది అనుకోకూడదు, మనస్సు యొక్క వికారాలే. కానీ మనస్సు తనంతట తాను చూడలేదు, ఆత్మ ఇచ్చిన శక్తితోనే చేస్తూ ఉంటుంది. కనుక మనస్సు అక్కడ పనిచేస్తూ ఉంటుంది. జాగ్రత్త అవస్థలో బాహ్యేంద్రియములతో మనస్సు పనిచేస్తూ ఉంటుంది. స్వప్నావస్థలో బాహ్యేంద్రియములు అక్కడ పనిచేస్తున్నట్టు కనిపించకపోయినా అంతఃకరణం పనిచేస్తూ స్వప్నావస్థ ఉంటుంది. ఇక్కడ కానీ మనస్సు యొక్క పని జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో రెండిట్లోనే మనకు కనబడుతున్నది. ఈ రెండిట్లోనూ ఆ ప్రపంచం తప్ప మరొకటి తెలియట్లేదు. ఎందుకంటే స్వప్నావస్థ కూడా తాను అనుభవించిన ప్రపంచాన్ని వాసనారూపంగా తిరిగి దర్శిస్తూ ఉంటుంది మనస్సు. కనుక అక్కడ ఆత్మ అనుభవానికి రావట్లేదు. అక్కడ స్వప్న రూపంలో ప్రపంచాన్ని అనుభవానికి తెచ్చుకుంటున్నాడు. అంటే ఇదివరకు తాను అనుభవించిన ప్రపంచాన్నే వాసనారూపంగా అక్కడ గ్రహిస్తున్నాడు. అలాగే జాగ్రత్త అవస్థలో మళ్ళీ ప్రపంచం ఉంది, ఆత్మ అనుభవానికి తెలియట్లేదు. ఇక 3వ అవస్థ సుషుప్తి. సుషుప్తి యందు ఆత్మ అనుభవానికి తెలుస్తోందా? ఇది పెద్ద ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ప్రపంచపు అనుభూతి సుషుప్తి అవస్థలో ఉండదు. సుషుప్తి అంటే చాలా మందికి తెలుసు కదండి, సౌండ్ స్లీప్ అంటాం, గాఢ నిద్ర అని తెలుగులో అంటారు. గాఢ నిద్రలో అంటే కళ, మెలకువ ఈ రెండూ లేనటువంటి ఒక స్థితి. ఆ గాఢ నిద్రలో ఆత్మ ఉందా లేదా? ఇది పెద్ద ప్రశ్న వేస్తున్నాడు ఇక్కడ. ఉంటే ఉన్నట్టు తెలియట్లేదు. పోనీ జాగ్రత్త ప్రపంచం తెలుస్తోందా, స్వప్న ప్రపంచం తెలుస్తుందా? ప్రపంచము తెలియట్లేదు. ఆ స్థితిలో ఆత్మ అనేది ఉన్నదా అంటే ఉన్నదే అని చెప్పుకోవాలి. ఎలా ఉన్నది? ఉన్నదన్నట్లుగానే ఉంది. సన్మాత్ర అన్నారు. సత్ మాత్ర సన్మాత్ర, ఉనికి మాత్రమే అయి ఉన్నది ఆత్మ. మిగిలిన అవస్థ ఎలా ఉందంటే కరణ ఉపసంహరణతో, కరణములు ఉపసంహరింపబడ్డాయి. కరణములు అంటే ఇంద్రియాలు, ఇంద్రియాలు ఉపసంహరింపబడ్డాయంటే ఇంద్రియ వృత్తులు విరమించాయి. ఇప్పుడు ఆయా ఇంద్రియ వృత్తులు పనిచేయట్లేదు. ఇంద్రియ వృత్తులు అంటే బాహ్యమైన ఇంద్రియాలు మాత్రమే కాకుండా ఇక్కడ అంతఃకరణం కూడా తీసుకోవాలి. మనస్సు అనేటువంటి ఇంద్రియ వృత్తి కూడా సమయంలో పనిచేయలేదు. ఆ స్థితి అంటే కరణోపసంహరణతో అన్నారు ఇక్కడ. మరి ఏవి పని చేయనప్పుడు ఉనికి ఉందని ఎలా చెప్పగలము అంటే మళ్ళీ పొద్దున్న లేచాం కదా అందువల్ల అన్నాడు ఇక్కడ. అప్పుడే అసలు ఉండడం లేకపోతే పొద్దున్న లేవడం ఉంటుందండి ఇక్కడ. కానీ పడుకున్నప్పుడు ఒక మనిషి పడుకుని లేచేటప్పుడు మరొక మనిషి లేవట్లేదు కదా. ఎవడు పడుకున్నాడో వాడే మెలకు వచ్చిన తర్వాత తిరిగి లేస్తున్నాడు. అంటే ఉండడం అనేది ఒక ఉండడం వల్లే వాడు తిరిగి మేల్కొన్నాడు కదా. అందుకే సన్మాత్ర. కానీ గాఢ నిద్రలో తానున్నానని తెలియబడట్లేదు. ఇప్పుడు జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే యస్యైవ స్ఫురణం సదాత్మకం అని ఒక మాట చెప్పుకున్నాం. అలా కొనసాగింపు రావాలండి. ఏ రోజుకు ఆ రోజు ఉపన్యాసం అని కాకుండా మొదటి రోజుకు తర్వాత రోజు అనుబంధం ఉండాలి. అక్కడ జాగ్రత్తగా విన్నప్పుడు యస్యైవ స్ఫురణం సదాత్మకం అన్నారు భగవత్పాదులు వారు. ఇక్కడ సన్మాత్ర అన్నారు. ఇక్కడ అది విశేషం. సన్మాత్ర అంటే ఉనికి మాత్రమే అన్నారు. ఇక్కడ ఉంది, ఉంది గనకనే పొద్దున్న నిద్ర మనం లేవగలిగాం. అంతేకాదు ఒక ఆయన పాపం
హాయిగా ఏసీ రూమ్లో చక్కగా పడుకున్నాడు, మంచి నిద్ర పట్టిందండి. నిద్రపోతున్నంతసేపు ఆ పక్క సౌఖ్యమో ఏసీ సౌఖ్యం అనుభవిస్తున్నాడు. నిద్రట్లో పెద్ద పులి వచ్చి మింగినట్టు కలొచ్చింది, భయం వచ్చింది, ఒళ్ళంతా చెమటలు పడి హఠాత్తుగా లేచాడు. స్వప్నానుభవం అయిపోయింది. ఆ పక్కన ఎవరో ఉండి మంచినీళ్ళు ఇచ్చి మళ్ళీ పడుకున్నారు. అప్పుడు గాఢ నిద్ర పట్టింది. పొద్దున్న లేవగానే అతను చెప్పే మాట ఏమిటి అంటే, నాకు మంచి నిద్ర పట్టిందండి, హాయిగా ఉంది అంటాడు. అవునా లేదా? హాయిగా ఉంది అనేటువంటి మాట వీడు అనగలిగాడు అంటే ఆ హాయి అనుభవంలో అక్కడ ఉందనే కదా అన్నాడు ఇక్కడ. అంటే సుషుప్తిలో అనుభవం లేదనడానికి లేదు. ఒకానొక ఆనంద రూపమైన అనుభవం పొందేడు వాడు ఆ విశ్రాంతి రూపంలో. పొందేడన్న విషయం ఎప్పుడు తెలిసింది? ప్రాగప్ స్వాప్సమితి ప్రబోధ సమయే య ప్రత్యభిజ్ఞాయతే. తాను తిరిగి లేచిన తర్వాత, పడుకున్నవాడెవడో వాడు తిరిగి లేచిన తర్వాత హాయిగా నిద్ర పట్టింది అంటే హాయిగా ఒకనొక ఆనందాన్ని అనుభవించాడా లేదా ఎక్కడ? అంటే ఉనికి అక్కడ ఏ రూపంలో ఉంది? హాయిగా అనేటువంటి ఒకనొక అనుభవ రూపంలో ఉంది. కానీ అనుభవ రూపంలో ఉండడం వల్లే తిరిగి చెప్పగలిగాడు. కానీ అది అప్పుడు తెలియబడలేదు. ఏమిటి అంటే మాయా, ఇక్కడ సమాచ్ఛాదనాత్ అని గొప్ప మాట చెప్పాడు. మాయా సమాచ్ఛాదనాత్. ఇక్కడ మాయా సమాచ్ఛాదనాత్ అనేది తెలుసుకోవాలి. సమాచ్ఛాదనాత్ అంటే సమ్యక్ ఆచ్ఛాదనాత్, సంపూర్ణంగా కప్పేయడం వల్ల అన్నాడు ఇక్కడ. ఎలా కప్పింది అంటే మాయకి 2 లక్షణాలు ఉంటాయని నిన్ననే కదా చెప్పుకున్నాం, నిన్ననే మొన్న కూడా చెప్పుకున్నాం. 3 రోజుల్లో వస్తూనే ఉంది వాక్యం. ఏమిటండి అవి? ఆహా, ఆవరణ, విక్షేపం. దానికి మరొక మాట అన్న అగ్రహణం, అన్యథాగ్రహణం అన్నాం. అక్కడ అగ్రహణం అంటే అసలు తెలియకపోవడం, అన్యథాగ్రహణం అంటే ఒకదానికి మరొకటి అనుకోవడం. ఈ మాయ యొక్క ఆ 2వ లక్షణం ఉంది, అన్యథాగ్రహణం లేదా విక్షేపం. అది ఎక్కడ అనుభవానికి వస్తుందో తెలుసా మనకి? జాగ్రత్త స్వప్నావస్థల్లో ఉండే మాయ విక్షేప రూపంలో ఉంటుంది. ఎందుకంటే అసలైన ఆత్మతత్వం తెలియబడదు. ఆత్మతత్వం వల్ల ప్రకాశింపబడుతున్న జగత్తు ప్రకాశిస్తుందన్న భ్రాంతి జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో ఉంది. కనుక అప్పుడు అన్యథాగ్రహణం అంటే అసలైన ఆత్మతత్వం తెలియక ప్రపంచమే సత్యం అనుకునేటటువంటి ఒకానొక భ్రాంతి ఆ 2 అవస్థల్లో ఉంది. కానీ మాయ యొక్క విక్షేప రూపమైన అంటే అన్యథాగ్రహణ రూపమైన ఒకానొక లక్షణము మరి 2 అవస్థల్లో అనుభవిస్తున్నాం. ఏ అవస్థలవి? జాగ్రత్త, స్వప్నం. అవునా లేదా? ఎవరైనా కావాలంటే పక్క వాళ్ళని లేపి అడగండి, చెప్తారు. వాళ్ళు జాగ్రత్త అవస్థలో ఉంటే. అని జాగ్రత్త స్వప్నాల్లో మాత్రం మన ఆత్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకోలేకపోతున్నాం. అప్పుడు తెలియబడట్లేదు. కానీ ఆత్మ వల్ల ప్రకాశిస్తున్న ప్రపంచాన్ని చూస్తూ అదే ప్రకాశిస్తూ అనుకుంటూ ఉన్నాం కనుక అదంతా విక్షేపం. మరి మాయ యొక్క 2వ లక్షణం ఉంది, అగ్రహణం, అసలు తెలియకపోవడం. అసలు తెలియకపోవడం అనేటువంటి లక్షణం దేనిలో ఉంది? సుషుప్తిలో ఉంది. అసలు ఏమీ తెలియట్లేదు, కప్పేయడం అక్కడ. కనుక ఆత్మతత్వం తెలియబడట్లేదు, ప్రపంచము తెలియబడట్లేదు. కనుక మాయ లేదని కాదు, ఉందిట, మాయ ఉన్నది అక్కడ. కానీ అసలు తెలియబడట్లేదా అంటే మీరు జాగ్రత్త స్వప్నాల్లో నేను ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను, ఈ ప్రపంచాన్ని అనుభవిస్తున్నాను అన్నప్పుడు ప్రపంచానుభవం మీకు సూపర్ ఇంపోజ్ అవుతుంది. కానీ చూస్తున్నాను, అనుభవిస్తున్నానులో నువ్వు నేను అనేది మాత్రం ఆత్మ యొక్క లక్షణం. ఈ 2 కలిసిపోయాయి. అది సుషుప్తి అవస్థలోకి వచ్చేటప్పటికల్లా ఆ చూస్తున్నాను, అనుభవిస్తున్నాను స్ఫురణ లేదు అక్కడ. అందుకే అక్కడ స్ఫురణ అనే శబ్దం వాడకుండా సన్మాత్ర అని గురువుగారు వాడారు. ఇక్కడ స్ఫురణ అనేది లేదు అక్కడ. అందుకే సుషుప్తి అవస్థలో నేను హాయిగా నిద్రపోతున్నాననే స్ఫురణ లేదు. లేదా ఒకవేళ ఎవరైనా అటెంటివ్గా మొన్నట్టుండి జాగ్రత్తగా వింటే వెంటనే ఈ ప్రశ్న వేయాలండి. సత్తు స్ఫురత కలిసే ఉంటాయి కదా, స్ఫురణ లేదని అంటావేంటి? ఆత్మకి సత్ అనే ఒక లక్షణం ఉంది, స్ఫురణ అనే 2వ లక్షణం ఉంది. 2 కలిసే ఉంటాయి, విడివిడిగా ఉండవు. ఇప్పుడు మీరేమంటున్నారు? స్ఫురణ లేదు గనక సత్తా మాత్రమే ఉంది గనక స్ఫురణ ఏమైపోయింది? ఇది గొప్పగా చెప్తున్నాడు. స్ఫురణ పోలేదు, అది మళ్ళీ ప్రాగస్వాప్సమితి, తిరిగి మెలకు వచ్చిన తర్వాత హాయిగా నిద్రపోయారు అని వ్యక్తమవుతోంది కదా ఇక్కడ. అంటే స్ఫురణ లుప్తం కాలే, మరి ఏమైంది? కప్పబడింది అన్నాడు. ఇది ఎలాంటిది అంటే అది అర్థం చేసుకోవడానికి అత్యద్భుత ఉపమానం వాడారు. రాహుగ్రస్త దివాకరేంద్ర సదృశో మాయా సమాచ్ఛాదనాత్. రాహుగ్రస్త దివాకర ఇందు అంటే సూర్యుడిని చంద్రుణ్ణి రాహువు కేతువు కప్పినప్పుడు గ్రహణం వస్తుంది. ఈ రాహుకేతువులు కప్పడం అంటే ఏమిటి? ఈ విషయం మన ప్రాచీనులకు స్పష్టమైన జ్ఞానం ఉందండి. రాహుకేతువులు అనబడే వాళ్ళు ఒక రాక్షసుడి యొక్క 2 భాగాలను కథ చెప్పిన సంకేతాత్మకమైన కథ. కానీ అందులో రాహుకేతువులు ఛాయాగ్రహాలు అనే విషయం జ్యోతిష్ శాస్త్రంతో పరిచయం ఎవరైనా చెప్తారు.
అసలు గ్రహణం అనేది ఛాయే అనేది విజ్ఞాన శాస్త్రం కూడా చెప్తున్నది, సరిపోతుంది ఇక్కడ. కానీ రాహుగ్రస్త దివాకరేంద్ర సదృశో అని చెప్పడంలో ఆ రాహువో కేతువో కప్పినప్పుడు సూర్యుడు చంద్రుడు కనబడకుండా పోతున్నారు. కనబడకుండా పోతున్నారు కానీ పోతున్నారా? ఇంటికి చాలా జాగ్రత్తగా చెప్తున్నారు. ఎక్కడికి పోవట్లే, కనబడకుండా పోతున్నారు. అంటే నిజానికి రాహుకేతువులు కప్పినప్పుడు సూర్యుని యొక్క ఉనికి కానీ సూర్యుని యొక్క ప్రకాశం కానీ నాశనమయ్యిందా? ఇది చెప్పాలి. అయిందా? లేదు. మరి ఏమైంది? సమాచ్ఛాదనాత్, అది ఆచ్ఛాదన అలా అడ్డొచ్చిందంతే. అంటే ఇక్కడ చూస్తున్నవాడి చూపుకి ఆ సూర్యునికి నడుమ ఆ గ్రహణం అనే ఛాయ అడ్డిందంతే. దీనివల్ల సూర్యుడి యొక్క ఉనికి పోలేదు, ప్రకాశం పోలేదు. అది మళ్ళీ రాహు తొలగిన వెంటనే తన ప్రకాశంతో సహా వస్తున్నాడు. ఇక్కడ ఉనికి అంటే సత్ అనుకుందాం, ప్రకాశం అంటే స్ఫురణ అనుకుందాం. రాహు కప్పిన వెంటనే వెలుగు సూర్యుడు కూడా ఎలాగ పోలేదో అదేవిధంగా సుషుప్తిలో మాయ కప్పినంత మాత్రం స్ఫురణ పోయిందనడానికి లేదు. ఆ స్ఫురణ గ్రహించే మనస్సు అప్పుడు పనిచేయట్లేదు అన్నాడు. ఇక్కడ స్ఫురణ మనస్సు గ్రహిస్తోందండి. ఇది ఎలాంటిదో తెలుసుకోవాలి. ఎందుకంటే మనస్సు క్రియేటర్ కాదు, ప్రొజెక్టర్. ప్రొజెక్టర్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి వస్తువును మనకు చూపిస్తోంది. కనుక మనస్సు ఆత్మ యొక్క స్ఫురణని తాను పొంది నేను అనుభవిస్తున్నాను, నేను చూస్తున్నాను అనుకుంటూ తన అనుభవాన్ని కలుపుతోంది. కొంచెం జాగ్రత్తగా వింటే అర్థమవుతుందండి. ఇక్కడ మనస్సు ఇంద్రియాల ద్వారా ఈ ప్రపంచంలో నేను ఇది తిన్నాను, నేను ఇది విన్నాను, నాకు ఇది నచ్చింది, ఇది నాకు నచ్చలేదు అంటూ ఉంటుంది. ఇక్కడ మనస్సు బయట ప్రపంచాన్ని చూస్తూ ఏది అనుకుంటోందో అది మిథ్యే. కానీ అలా అనుకోవడానికి కారణమైన స్ఫురణ మాత్రం ఆత్మ నుంచే దానికి లభిస్తుంది. ఇక్కడ ఆ స్ఫురణ లభించడం చేతనే ఏది చూస్తున్నా, నేను అనుభవిస్తున్నాను, నేను తింటున్నాను అనుకుంటోంది ఏది చెప్పండి? ఇప్పుడు మనస్సు అనుకుంటుంది. ఇప్పుడు ఆ మనస్సు ఆ బాహ్యమైన వాటన్నిటిని విడిచిపెట్టి తన వాసనా ప్రపంచాన్ని కూడా ప్రస్తుతానికి విరామం చేసి ఉన్నది. ఒక విధంగా చెప్పాలంటే తిరిగి సొమ్మసిలు పడ్డట్టు పడింది అక్కడ. ఆ సమయంలో అది ఎక్కడుంది? ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు మన శరీరం యొక్క స్థితిని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు గురువుగారు. మన శరీర స్థితి అంటే ఇక డాక్టర్లు చాలా మంది ఉన్నారు, ఎనాటమీ మొత్తం చెప్పచ్చు. వాళ్ళు లోపల ఏ ఇంద్రియాలు, ఏ ప్లేస్మెంట్స్, అవి ఎలా పనిచేస్తాయో చెప్పచ్చు. ఇవన్నీ కలిపి స్థూల శరీరం అని పేరు దీనికి. ఇవన్నీ కలిపి స్థూల శరీరం. ఆఖరికి మన స్కానింగ్లకు దొరికేది కూడా స్థూల శరీరమే. కేవలం చర్మం ఒక్కటే స్థూల శరీరం కాదు, చర్మంతో కప్పబడ్డ ఇంద్రియం సముదాయం అంతా కలుపుకుని స్థూల శరీరం. ఇది ఇంతవరకు ఆధునికమైన ఏ వైద్యశాస్త్రమైనా చెప్తుంది. దీని లోపల మరొకటి ఉన్నది, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఈ సూక్ష్మ శరీరంలో ఏముంటుంది అంటే ప్రధానంగా అంతఃకరణ ఉంటుంది, ప్రాణశక్తి ఒకటి ఉంటుంది, దానితో పాటు ఇంద్రియ శక్తులన్నీ దానిలో ఉంటాయి. అంటే కన్ను ఇంద్రియం, చూపు ఇంద్రియ శక్తి. ఆ ఇంద్రియ శక్తి సూక్ష్మ శరీరంలో ఉంటుంది. ఆ ఇంద్రియ శక్తి కన్ను అనే అవయవానికి కనెక్ట్ అవ్వగానే కన్ను పనిచేస్తూ ఉంటుంది. అది ప్రాణం ద్వారా కనెక్ట్ అవుతుంది. అక్కడ ఏదైనా ఇంద్రియ లోపం వస్తే దర్శన శక్తి లుప్తమవుతుంది, కానీ అంతఃకరణలో ఉన్న దర్శన శక్తి మాత్రం అలాగే ఉంటుంది. దానికి ఇంద్రియ సహకారం లేదు కనుక ఇప్పుడు చూడలేదంతే. ఇక్కడ ఇది గ్రహించవలసింది. కనుక సూక్ష్మ శరీరంలో ఇంద్రియ శక్తులు, అంతఃకరణము, ప్రాణములు కలిసి ఉంటాయి. కారణ శరీరం అని ఒకటి ఉన్నది. ఈ కారణ శరీరం ఏం చేస్తుందంటే ఇంప్రెషన్స్ ఉంటాయండి దీంట్లో. ఇంప్రెషన్స్ అంటే వాసనలు అని అర్థం. ఇక్కడ ఈ సూక్ష్మ స్థూల శరీరాలు కలిసే పని చేస్తుంటాయి. ఇప్పుడు ఇదొకసారి అదొకసారి కాదు. స్థూల శరీరం పనిచేస్తున్న ప్రతిసారి సూక్ష్మ శరీరం కనెక్ట్ అయి ఉంటుంది. అందుకంటే అందులో ఉన్న అంతఃకరణం, అందులోంచి వచ్చిన ప్రాణశక్తి చేతన ఇంద్రియం పనిచేస్తూ దీని నుంచి పొందిన అనుభవాలన్నింటిలోని ఇష్టమైనవి, ఇష్టం కానివన్నీ పొందుతున్నది మన సూక్ష్మ శరీరమే. దీని వెనకాల ఉన్నది కారణ శరీరం. ఈ కారణ శరీరంలో ఇంప్రెషన్స్ అన్న వీటిని వాసనలు అంటే తాను చేసిన కర్మలు, తాను అనుభవాలు, వీటి యొక్క ప్రింట్స్ ఉంటాయండి దాంట్లో. కర్మ తీరిన తర్వాత స్థూల శరీరం పోతుంది, కానీ సూక్ష్మ కారణ శరీరమును కలిసే లోకాలోక ప్రయాణాలు చేస్తూ ఉంటాయి. వాటి యొక్క కర్మ సంస్కారాలను అనుసరించి దానికి తగ్గ దేహాలను కూడా స్వీకరిస్తుంటాయి. ఆ దేహం పోయిన తర్వాత ఆ ప్రింట్స్ని అనుసరించి మరొక దేహం కూడా పొందుతుంటుంది. కనుకనే స్థూల సూక్ష్మ కారణ శరీరములని ఈ శరీర వివేచన చాలా చేయాలి. ఎందుకంటే ఆత్మ శరీరంలోనూ ఉంది గనక అనాత్మయైన శరీరాన్ని, ఆ శరీరాన్ని ప్రకాశిస్తున్న చైతన్య స్వరూపిన ఆత్మని మన వివేచన చూసి తెలియాలంటే శరీరాన్ని కూడా పరిశీలించాలి. దీన్నే మనకి పంచకోశ విచారణ అని ఒక పద్ధతి చూపించారు ఇక్కడ. పంచకోశ విచారణ అంటే ఏమిటో, శరీరత్రి విచారణ కూడా అదే. 5 కోశములు అన్నారు ఒక చోట, 3 శరీరాలు అన్నారు ఇంకో చోట. ఏదో ఒక మాట చెప్పండి అంటే 2 ఒకే మాట అని చెప్తున్నాను అనుకుంటా. అంటే పంచకోశాల గురించి చెప్పాలంటే మొదటిది అన్నమయ కోశం, రెండవది ప్రాణమయ, మనోమయ,
విజ్ఞానమయ కోశములు. ఎన్నయ్యే? 5వది ఆనందమయ కోశం. ఇది మొత్తం 5. ఈ 5 కోశాలు మన దేహం. ఇందులో అన్నమయ కోశం స్థూల శరీరం, ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశములు కలిపి సూక్ష్మ శరీరం, ఈ ఆనందమయ కోశం కారణ శరీరం. ఈ కోశములేవి మనం కాం. ఈ కోశముల్లో ఉంటూ కోశాలని ప్రకాశింపజేస్తూ కోశాల వికారాలు అంటకుండా ఒకడు ఉన్నారు లోపల. అది ఆత్మస్వరూపం. అది తెలియాలంటే పంచకోశాంతర స్థిత అన్నాడు ఇక్కడ. పంచకోశాలు అంతరమట, ఒకదాని లోపల ఒకటి, ఒకదాని లోపల ఒకటి, వీటన్నిటి లోపల ఒకటి. ఈ విచారణ మనకు ఉపనిషత్తుల్లో అద్భుతంగా చూపిస్తూ ఉంటారు. అదే ఇక్కడ చేస్తున్నారు గురువు గారు. ఇక్కడ ఇందులో కారణ శరీరం మాత్రమే ఉండే అవస్థ సుషుప్తి అవస్థ. సుషుప్తి అవస్థ యందు కారణ శరీరం మాత్రమే ఉంటుంది. మిగిలిన శరీరాలు పనిచేయవు, నశించవు, పనిచేయవు. ప్రాణం వాటిలో ప్రసరిస్తూ ఉంటుంది. అందుకే ఆ శరీరం మళ్ళీ పొద్దున్న లేవగలుగుతుంది. కానీ ఈ 3 శరీరాల్ని ప్రకాశింపజేస్తూ ఉన్నది ఆత్మే. స్వప్న ప్రపంచంలో భౌతిక శరీరం మనకు తెలియకపోయినప్పటికి కూడా భౌతిక శరీరంతో పాటు సూక్ష్మ శరీరాన్ని కూడా ప్రకాశింపజేస్తున్నది ఆత్మే. సుషుప్తిలో ఈ భౌతిక శరీరము లేదా స్థూల శరీరము సూక్ష్మ శరీరము కూడా పనిచేయనట్టు పడున్నా అప్పుడు కారణ శరీరం ఉంది, దాన్ని ప్రకాశింపజేస్తున్నది ఆత్మే. కానీ 3 శరీరాలు ఆత్మ వల్ల ప్రకాశాన్ని పొందుతున్నా 3 శరీరాలు దాన్ని తెలుసుకోలేవు. అది చెప్తున్నటువంటి అంశం ఇక్కడ. ఇది ఎలాంటిది అంటే దీనికి ఉపనిషత్తు ఒక మాట చెప్తోంది. అది లేనిది కన్ను చూడలేదు, కన్ను దాన్ని చూడలేదు అంది. ఆత్మ గురించి అంత చక్కగా చెప్పాడు చూడండి ఇక్కడ. ఆత్మనే అది అన్నాం ఇక్కడ. అది లేనిది కన్ను చూడలేదు, కన్ను దాన్ని చూడలేదు. అది లేనిది చెయ్యి దేన్ని పట్టుకోలేదు, చెయ్యి దాన్ని పట్టుకోలేదు. ఇది అర్థం చేసుకో అన్నాడు. అంటే ఇంద్రియాలన్నిటినీ ప్రకాశింపజేస్తున్న ఆత్మని ఇంద్రియాలతో నువ్వు పట్టుకోలేవయ్యా అన్నాడు. లోకంలో చిన్న ఉదాహరణ, కంటితో అన్నీ చూస్తున్నారు కదా, కన్నుని చూడగలరా? అసలు ఒక ఆయన అన్నాడు, చాలా తెలివైనవాడు, ఇంతవరకు నేను కన్ను చూడలేదు కనుక కన్ను లేదండి అన్నాడు. ఇక్కడ ఇంకేం చెప్తారు వాడికి? వాడు కన్ను లేదు అంటున్నాడు ఇక్కడ. కన్ను లేకపోతే ఇవి ఎలా చూసేవయ్యా అంటే ఇవన్నీ చూడగలుగుతున్నాను కనుక కన్ను ఉంది అని తెలుస్తుంది. అది చూడాలంటే అద్దం ముందు నిలబడాలి, కానీ కన్ను మనకు కనబడట్లేదు. చూసారా? దీన్ని బట్టి అన్నిటినీ దేని ద్వారా చూడగలుగుతున్నామో దాన్ని చూడలేం, అన్నీ దేని వల్ల ప్రకాశిస్తున్నాయో దాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఇక్కడ ఆ తెలుసుకునే ప్రయత్నం ఏంటంటే ఇంద్రియాదుల లక్షణమైనటువంటి ఆ తత్వమునందు నీ బుద్ధిని అటు తిప్పాలి. ఈ అంతఃకరణను బుద్ధిని అటు తిప్పాలి, అంతఃకరణను బుద్ధిని ఇటు తిప్పాం, ఇప్పుడు అటు తిప్పాలి. అంతే చేయవలసిన పని. సుషుప్తి అవస్థలో కారణ శరీరం పనిచేస్తుంది. అది వాసనామయమైనటువంటి కారణ శరీరం కప్పేసింది. అప్పుడు అసలు శరీరం లేకపోతే ఆత్మతత్వమే తెలిసేది. అప్పుడు కప్పుంచింది అక్కడ. ఆ సమాచ్ఛాదనాత్, ఇది స్ఫురణని కప్పిందా ఇది చెప్పాలి. సత్తా స్ఫురత్తా కూడా ఆత్మతత్వమైనప్పుడు అక్కడ స్ఫురణ లేదు కదా అంటే స్ఫురణని మనస్సు గ్రహించడం లేదన్నాం కానీ అక్కడ స్ఫురణ లేదని లేదన్నాడు. ఇది ఎలాంటిది అంటే ఒక బల్బు మనం వెలిగించుతున్నాం, ఆ బల్బు మీద ఒక రగ్గు కప్పేశారు. బల్బు వెలుగు కప్పబడిపోయిందా పోయిందా చెప్పండి? ఇక్కడ బల్బు వెలుగు ఏం పోలేదు, అలాగే ఉంది. రగ్గు కప్పారంతే, దాన్ని బట్టి వెలుగు తెలియలేదు, వెలుగు పోలేదు. దీన్ని అనుపలబ్ధి అంటారు, అభావము కాదు అన్నాడు ఇక్కడ. అనుపలబ్ధి అభావం అని 2. అనుపలబ్ధి అంటే తెలియకుండా పోయింది, లేకుండా పోలేదు, రెండుకి అది విశేషం. కనుక ఆత్మకి సత్తు స్ఫురత్త అనే 2 లక్షణములు, సత్తా స్ఫురత్త అంటే సచ్చిత్తు ఉన్నాయి, దానికి ఎప్పుడూ పోవుది. కానీ సుషుప్తి అవస్థలో మాయా సమాచ్ఛాదనాత్ కప్పుకుపోవడం వల్ల, ఎలాగంటే రాహువు కప్పడం వల్ల సూర్యుడు తెలియనట్లుగా ఈ ఆవరణ రూపమైన మాయ ఆచ్ఛాదించడం వల్ల అప్పుడు తెలియబడట్లేదు ఇక్కడ. కానీ అప్పుడు తిరిగి మెలకువ రాగానే అంతసేపు ఒకానొక ఆనందం ఉంది. ఆనందం దేనివల్ల వచ్చింది ఇది ఆలోచించమన్నాడు. ఎందుకు సుషుప్తి గురించి ఎంత గొప్పగా చెప్తున్నారంటే ప్రతి వాడికి బయట ప్రపంచం ఉంటేనే ఆనందం, అవునా లేదండి? బయట ప్రపంచం ఉంటేనే ఆనందం, బయట ప్రపంచం దొరికితేనే ఆనందం, దానితో తిరుగుతున్నంతసేపు ఆనందం, దానితో అనుభవిస్తూనే ఆనందం. ఒక ఆయన పాపం చాలా డబ్బు ఖర్చు పెట్టుకుని పెద్ద 5 స్టార్ హోటల్లో ఒక పెద్ద దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నాడు. రాత్రి కూడా పడుకోలేదు ఆయన. ఏమిటయ్యా అంత చక్కటి చోటు దొరికినప్పుడు కూడా రాత్రి నిద్రపోవట్లేదు ఏమిటి అంటే, ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొచ్చాను కదా, రాత్రి నిద్రపోతే మళ్ళీ మా ఊళ్ళో ఉన్నట్టే కాలొస్తుందండి. ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుని మా ఊళ్ళో ఉన్నట్టేనే అనుభవించడానికి ఎందుకని రాత్రి కూడా నిద్రపోకుండా కూర్చున్నాను అన్నట్ట. చాలా తెలివైన వాడండి, అలాంటి తెలివితేటలు మనకు లేవు. కానీ సాధారణంగా ఎవడైనా లోక ప్రపంచాన్ని ఆనందిస్తున్న వాడిని రాత్రి ఇంటికి వెళ్ళి పడుకుంటా అంటే, పడుకుంటావా హాయిగా కూర్చుందు కబులు చెప్పుకుందాం అంటే వాడికి ఎలా ఉంటుందండి? ఎంత తిరిగినా పడుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. ఏమిటా ఆ నిద్రలో ఒక గొప్ప హాయి ఉంది.
సౌండ్ స్లీప్ అనేది అందరికీ పడుతుందో లేదో తెలియదు, కానీ గాఢ నిద్ర అనుభవించడం అనే మాట అంటే అది వస్తే బాగుండు అనుకోని వాడు ఎవడైనా ఉంటాడు చెప్పండి ఇక్కడ. అరే ప్రపంచానుభవమే నీకు ఆనందమే అయితే గాఢ నిద్రను ఎందుకు కోరుకుంటావు? అప్పుడు ప్రపంచానుభవం లేదు కదా. ఇక్కడ ఒక రహస్యం చెప్తున్నాడు. మనస్సు అనేటువంటిది ఆత్మ నుండి చైతన్యాన్ని పొందుతూ ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉంటుంది జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో. ఆత్మ నుండి చైతన్యం లభిస్తున్నా దాన్ని గుర్తించకుండా ఉంటుంది సుషుప్తి అవస్థలో, దాన్ని తెలియకుండా ఉంటుంది సుషుప్తి అవస్థలో. ఇది అర్థం చేసుకుంటే చాలండి. ఇక్కడ మొదటిది అన్యథాగ్రహణం, రెండవది అగ్రహణం. ఈ స్థితిలో ఉంది ఇక్కడ. కానీ ప్రపంచం తెలియదు, కానీ అప్పుడు దేనికి దగ్గరగా ఉంది? ఆత్మకి దగ్గరగా ఉంది సుషుప్తి. అందుకే దాని గురించి వర్ణిస్తూ ఒక ఉపమానం చెప్తుంది ఉపనిషత్తు. ఎంత చక్కటిదంటే, ఒక పక్షికి ఒక కొయ్యతో తాడు కట్టి బంధించి ఉంచారు. ఆ పక్షి ఏం చేసిందంటే, ఆ తాడు ఎంతవరకు తను తిప్పగలదో అంతవరకు తిరుగుతూ అలాగా దాని చుట్టూ తిరుగుతూ ఆ దొరుకున్న వస్తువులు తింటూ అలా ఉందిట. కొంతసేపటికి అలసిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఆ కొయ్య దగ్గరికి వచ్చి హాయిగా నిద్రపోయింది. ఇక్కడ సుషుప్తి అవస్థ అంటే అదయ్యా అన్నాడు. ఇక్కడ కొయ్యనే ఆత్మతో కట్టబడిన మనస్సు అనే పక్షిగాడు అది ఎంత తిప్పగలదో అంటే ఆత్మ యొక్క శక్తి ఎంత తాను గ్రహించగలదో అంత గ్రహిస్తూ ప్రపంచంలో తిరుగుతూ తింటూ ఉంటుంది. అలసిపోయినప్పుడు మళ్ళీ కొయ్య దగ్గరికే వెళ్ళిపోయినట్టుగా ఆత్మతత్వం దగ్గరికి వెళ్ళి నిద్రపోతుంది అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడండి ఇక్కడ. అక్కడ అనుభూతి ఏమిటి? ఆ హాయి దేని నుంచి వచ్చింది వాడికి? హాయిగా ఉంది అంటే సహజమైన ఆనంద లక్షణమైన ఆత్మ యొక్క ఆనందమైన అనుభూతి దానికి తగిలింది అప్పుడు. కానీ గుర్తించగలిగేటువంటి శక్తి దానికి లేదు. ఎందుకంటే మాయా సమాచ్ఛాదనాత్, ఆత్మ వల్ల ఈ ఆనందం కలిగిందని చెప్పలేకపోతుంది అక్కడ. కానీ ఆనందం మాత్రం అనుభవించింది. మళ్ళీ మనస్సు పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత ఆ పొందిన ఆనందాన్ని గుర్తు తెచ్చుకుని హాయిగా నిద్రపోయినట్టుంది ఇక్కడ. కానీ హాయి ఆత్మదన తెలుసుకోలేకపోయింది. తెలుసుకో ఇక్కడ అసలు ఉనికే లేకపోతే దానికి హాయి అనే అనుభూతి ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఉనికి లేని దానికి అనుభవం ఉంటుందా? కనుక అప్పుడు ఉనుకుంది, ఉనికి మాత్రమే ఉంది. సన్మాత్ర, అది అత్యద్భుతమైన మాట. కరణోపసంహరణతో యో భూత్ సుషుప్త పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే య ప్రత్యభిజ్ఞాయతే. నేను ఆనందాన్ని అనుభవించాను, హాయిగా ఉన్నానని తిరిగి గుర్తు తెచ్చుకుంటున్నాడు. అంటే తాను సుషుప్తిలో అనుభవించిన ఒకనొక ఆనంద అనుభవాన్ని మాయా సమాచ్ఛాదనం చేత గుర్తించలేని దాన్ని మెలకు వచ్చిన తర్వాత తిరిగి తెలుసుకుంటున్నాడు. ప్రత్యభిజ్ఞ. అభిజ్ఞ అంటే కాగ్నిషన్, ప్రత్యభిజ్ఞ అంటే రీకాగ్నిషన్. రీకాగ్నిషన్ అంటాం కదా మనం. తిరిగి తెలుసుకొనుట. తిరిగి తెలుసుకొనుట అన్నప్పుడు ఎలాంటిది అంటే, ఏదో ఒక సంఘటన జరిగిపోయింది, మీరు ఒక చోట కూర్చుని స్మరించారు అంటే అప్పుడు జరిగిన సంఘటన ఇప్పుడు అనుభవానికి వచ్చింది కనుక దీన్ని రికగ్నిషన్ అనరు. రికగ్నిషన్ అంటే ఆ అనుభూతి కలిగిన వస్తువు తిరిగి ఇక్కడ కనబడితే దాన్ని రికగ్నిషన్ అనాలండి. ఇక్కడ అంటే ఏ ఆత్మ యొక్క ఉనికి సుషుప్తి యందు హాయి అనిపించిందో తిరిగి మెలకు వచ్చిన తర్వాత ఆత్మ ఉంది అక్కడ. కనుక అది రికగ్నిషన్, ఆనందం దీనివల్ల కలుగుతోంది. దానివల్ల అని తెలియలేకుండా ఆనందాన్ని అనుభవించని తిరిగి చెప్పగలుగుతున్నాడు. ఈ రికగ్నిషన్ ప్రత్యభిజ్ఞ అంటారు. ఈ ప్రత్యభిజ్ఞ కేవలం సుషుప్తి యందు మనకి స్పష్టంగా తెలుస్తుంది. సుషుప్తి వచ్చిన తర్వాత నేను ఆనందంగా నిద్రపోయానన్న విషయాన్ని తిరిగి నువ్వు ఇక్కడ అనగలుగుతున్నావు కానీ ప్రత్యభిజ్ఞ అన్నారు. కానీ అడుగడుగున జీవితంలో ప్రత్యభిజ్ఞ ఉందిటండి. ఇక్కడ ఈ ప్రత్యభిజ్ఞ అనే దాని గురించి కాశ్మీర సిద్ధాంతం చాలా అత్యద్భుతమైనటువంటి తత్వశాస్త్రాన్ని ఇచ్చింది. కాశ్మీర శైవ సిద్ధాంతం ఒకటి ఉంది. ఇన్ని ఉన్నాయని కూడా తెలియని జాతి భారత జాతి, తెలుసా? ఎందుకంటే ఎన్నెన్ని రాష్ట్రాలు, ఎంతమంది మహానుభావులు, ఎంతమంది ఫిలాసఫర్స్, ఎంతమంది సీకర్స్, ఎంతమంది జీనియస్లు ఈ దేశంలో పుట్టారో ఇప్పుడు తరం తెలుసుకోవాలండి. యుగాల నుంచి ఈ దేశంలో ఎంతమంది మహానుభావులు పుట్టారో, వాళ్ళు ఎన్ని సిద్ధాంతాలు చూపించారో. ప్రతి సిద్ధాంతం మానవుడి మేధస్సు ఎంత లోతుగా ఆలోచించగలదో అంత లోతుగా ఆలోచించి ప్రతిపాదిన సిద్ధాంతాలు బోలెడన్ని ఇతర దేశాల నాగరికతలు కళ్ళు విప్పకముందే ఈ దేశంలో శాస్త్రాలుగా, గ్రంథాలుగా ఉన్నాయి. ఇది పిల్లల ముందు తెలుసుకోవాలి. ఇక్కడ ఇవాళ ఇంత కూర్చొని చర్చ చేస్తున్నాం, పిల్లలకి వెంటనే ఇది అర్థమైపోతుందని నేను అనుకోవట్లేదు. పెద్దలకు కూడా అర్థమవుతుందంత రూఢి లేదు. ఇది అంటే అంత తేలిగ్గా అర్థం కాని ఫిలాసఫీని అందించగలిగారు అంటే ఎంత గాఢంగా ఆలోచించగలిగిన ఒకానొక ప్రజ్ఞ, మేధస్సు నా పూర్వీకులైన భారతీయ ఋషులకుందో ఆలోచించండి. ఇక్కడ ఎన్ని అందించారో. ప్రతి సిద్ధాంతము గొప్పదే. ఎందుకంటే సత్యాన్వేషణలో కొంత దూరం వరకు వెళ్ళే సిద్ధాంతాలు, అక్కడ దాకా వెళ్ళి చెప్పడం చిన్న విషయం కాదు కదా. ఇలా ఎందరెందరెందరో మహానుభావులు ఉన్నారు.
అలాగే కాశ్మీర శైవ సిద్ధాంతం కూడా ఇంచుమించు అద్వైతం వరకు వెళ్తుంది. ఇంచుమించు అన్నాం కానీ పూర్ణంగా కాదు, కించిత్ భేదం ఉంది. ఆ భేదాలు ఇప్పుడు చర్చించడం పని కాదు. కానీ అక్కడ ప్రత్యభిజ్ఞ అని చెప్పబడింది. కానీ ఆ ప్రత్యభిజ్ఞకి అద్వైతంలో చెప్పబడ్డ ప్రత్యభిజ్ఞకి చిన్న తేడాలు ఉన్నాయి. అది ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. అందుకే ప్రాక్ అస్వాప్సమితి ప్రబోధ సమయే. ప్రాక్ అస్వాప్సం అంటే ఇది వరకు నేను గాఢ నిద్రపోయాను అని చెప్పగలుగుతున్నాడు. ఎప్పుడు? తిరిగి మెలకు వచ్చిన తర్వాత. అంటే తిరిగి మెలకు వచ్చిన తర్వాత అలా నేను హాయిగా నిద్రపోయానని చెప్పగలుగుతున్నాడు అంటే ఉనికి అక్కడ ఉంది కదా, ఉంది కనుకనే చెప్పగలడు. ఉనికి లేకపోతే ఎలా చెప్పగలడు? కనుక అక్కడ సన్మాత్ర, ఉనికి మాత్రముగా ఆత్మ ఉన్నదయ్యా అక్కడ. కానీ ఏదైతే గాఢ నిద్ర నుంచి తిరిగి మెలకు వచ్చిన తర్వాత మళ్ళీ హాయిగా పడుకున్నానని చెప్పగలుగుతున్నాడో, ఆ సత్తా రూపమైన ఏ స్ఫురణ రూపమైన ఏ వస్తువు ఉన్నదో లేదా ఏ తత్వం ఉన్నదో అదే ఆత్మ అని బోధిస్తున్నటువంటి గురువైన దక్షిణామూర్తికి నమస్కారము అన్నాడు ఇక్కడ. దీన్ని బట్టి ఆత్మ వస్తువు జాగ్రత్తలో ఉందా, స్వప్నంలో ఉందా, సుషుప్తిలో ఉందా? నిన్నటి వరకు ఇవాటి వరకు విన్నవాళ్ళు ఎలా చెప్తారో చూద్దాం. ఎందులో ఉంది ఆత్మ? మూడింటిలోనూ ఆత్మ ఉంది. ఆత్మ అనేది లేకపోతే జాగ్రత్త అవస్థ లేదు, స్వప్న అవస్థ లేదు, సుషుప్తి అవస్థ లేదు, ఆత్మకి అవస్థలు లేవు. తెలుసుకోండి ఇక్కడ. ఆత్మ లేకపోతే ఈ మూడు అవస్థలు లేవు, ఆత్మకి అవస్థలు లేవు. ఇది తెలుసుకుంటే ఈ వాక్యం అలాగే రాసి పెట్టుకుంటే చాలు. ఇక్కడ ఆత్మ లేకపోతే మూడు అవస్థలు లేవు, ఆత్మకి అవస్థలు లేవు. అంటే ఆత్మ వల్ల ఈ అవస్థలు మనం తెలుసుకుంటున్నా, అవస్థలు లేని ఆత్మను తెలుసుకోలేకపోతున్నాం. తెలుసుకోలేక జాగ్రత్త స్వప్న సుషుప్తులు యందు, జాగ్రత్త స్వప్నములు యందు విక్షేప రూపంగా, సుషుప్తి యందు ఆవరణ రూపముగా ఉండడం చేత ఈ మాయ వల్ల అసలు స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాం. కనుక నువ్వు ఈ మూడింటిని వివేచన చెయ్యి. కనుక అవస్థాత్రయ వివేచనమే ఆత్మతత్వ ప్రాప్తికి విచారణ మార్గం ఇక్కడ. కానీ అవస్థాత్రయ వివేచనం చేశారు ఇప్పటి వరకు. ఇక్కడ సుషుప్తి గురించి చెప్తున్నప్పుడే జాగ్రత్త స్వప్నాలు కూడా ఇంప్లైడ్ అందులో. అక్కడ సుషుప్తి అవస్థలో అసలు ఏమీ తెలియని స్థితి ఉంటుంది గనక దాని గురించి ప్రస్తావన చేశారు ఇక్కడ. కానీ తెలుస్తున్న జాగ్రత్త అవస్థలో మాత్రం ఆత్మ తెలుస్తోందా? లేదు. ప్రతిదానిలో నేను ఉన్నాననేది ఆత్మ యొక్క లక్షణమైతే ఆ నేనుకు ఉన్నానుకు అనేక తగిలించేసాం. అది వచ్చింది బాధ ఇక్కడ జాగ్రత్త స్వప్నాదులు ఎందు. ఇప్పుడు తగిలించడానికి అవకాశం లేదు సుషుప్తి అవస్థలో. అంతే కదా. నేను ఎర్రగా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను రోగంతో ఉన్నాను అని జాగ్రత్త అవస్థలో తెలుస్తుంది. గొప్ప రోగి అయినా నిద్రపోయినప్పుడు కలకంటూ ఉంటే వాడు రోగం తెలియదు. అవునా లేదా చెప్పండి ఇక్కడ. అంటే జాగ్రత్త అవస్థలో నేను రోగం అనుభవిస్తున్నాను అనే స్ఫురణ స్వప్నావస్థలో ఏమైపోయింది? ఒకప్పుడుండి మరొకప్పుడు లేనిది ఆత్మ ఎలా అవుతుంది? కనుక రోగాదరణ అనుభవిస్తున్న దేహం నేను అనే స్ఫురణ జాగ్రత్త అవస్థలో నీకు వచ్చింది, స్వప్నావస్థలో పోయింది. అందుకు దేహం నేను కాదు. తెలుసుకో ఇక్కడ. నేను ఉన్నాననే స్పృహ మాత్రమే నువ్వు. ఆ దేహంతో కలుపుకున్నప్పుడు దేహము, రోగము, దీనితో అనుభవించేవన్నీ అంటగట్టవు. స్వప్నావస్థలో వాసనలతో వచ్చేవన్నీ అంటగట్టవు. సుషుప్తిలో అంటగడ్డానికి ఏమీ లేదు. అందుకే నువ్వు అలా పడున్నావు అక్కడ. అది నేను విషయం ఇక్కడ. కానీ అప్పుడు కూడా నువ్వు ఉన్నావా లేదా? ఉన్నావు కనుక పొద్దున్న లేవగలిగి నేను హాయిగా నిద్రపోయాను అని చెప్పగలుగుతున్నావు. కానీ మూడింటిలో ఆత్మ ఉన్నప్పటికీ కూడా అది ఇక్కడ విక్షేపం వల్ల, అక్కడ ఆవరణ వల్ల కప్పబడిపోయింది. కనుక కప్పును తొలగించుకుని విచారణ చేయి. అంటే కేవలం నేను ఉన్నానని మాత్రమే ఉన్న వస్తువేదో అది. అందుకే సన్మాత్రకరణోపసంహరణతో యో భూత్ సుషుప్త పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే య ప్రత్యభిజ్ఞాయతే. ఇక్కడ ప్రత్యభిజ్ఞ అనే మాట చాలా విశేషంగా చెప్పబడుతుంది. అందుకే ప్రత్యభిజ్ఞైవ సర్వేషాం ప్రమాణానాంచ సాధనం అన్నారు. అన్ని ప్రమాణాల కంటే ప్రత్యభిజ్ఞా ప్రమాణమే ఏ విషయమైనా తెలుసుకోవడానికి పనికొస్తుంది. ఎందుకంటే అనుభవ ప్రమాణం కంటే గొప్ప ప్రమాణం ఏం లేదండి. ఏ విషయమైనా చెప్పేటప్పుడు పలానా ఉపనిషత్తులు ఏం చెప్పారంటే, పలానా శ్లోకంలో ఏం చెప్పారంటే అవే చెప్తాం. కానీ మన అనుభవం ప్రమాణంగా చెప్పుకోవాలి. వేదాంతం ఏం చెప్తుందంటే శాస్త్రం అయినప్పటికీ కూడా నీ అనుభవం నుంచి తెస్తుందండి. అది గొప్ప విషయం ఇక్కడ. అదే కానీ మీరు అమెరికా గురించి తెలుసుకోవాలి అంటే అమెరికా మీకు బహిర్విషయం. అందుకు అమెరికా మ్యాపో ఏదో పెట్టి దాన్ని అక్కడక్కడ చూపిస్తూ చెప్పాలి, బహిర్విషయం కనుక. కానీ ఆత్మ విషయం చెప్పేటప్పుడు ఎటు వెళ్ళాలి? నీ శరీరం, నీ అవస్థలు, ఈ అవస్థల్లో సాక్షిగా ఏది ఉందో దాని గురించి చూపించడం అనేది జరుగుతుంటుంది ఇక్కడ. అయితే ఇప్పుడు ఎన్ని అవస్థలు చెప్పుకున్నాం? మా అవస్థలు ఎన్నని చెప్పమంటారండి అంటారా? కానీ ప్రత్యభిజ్ఞ అనే సిద్ధాంతం చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే క్షణికవాదాన్ని ఓడించడంలో ప్రత్యభిజ్ఞ సిద్ధాంతం చాలా బాగా పనికొచ్చింది. క్షణికవాదం అంటే బుద్ధివాదం.
ఇది ఈ క్షణంలో ఒకటి గ్రహిస్తుంది, మళ్ళీ ఆ వస్తువు వెళ్ళిపోయి మరొకటి గ్రహిస్తుంది. క్షణక్షణానికి మారిపోతూ ఉంటుంది అంటారు వాళ్ళు ఇక్కడ. క్షణక్షణానికి వచ్చిపోయేది, అది వచ్చిపోయేదైతే మళ్ళీ వస్తుందా అండి? ఇక్కడ మరేదో వస్తుంది అని చెప్పిన దాన్ని ఖండించారు ఇక్కడ. ఎందుకంటే ప్రత్యభిజ్ఞ మనకి నిత్యం తెలుస్తుందిట. అన్నం కంచంలో వడ్డించగానే తినాలనిపిస్తుంది, అవునా లేదా? ఎందువల్ల? నిన్న మొన్న కూడా తిన్నాం గనక. నిన్న మొన్న తిన్న ఒకనొక అనుభవము మళ్ళీ అన్నం అనే పదార్థం కలగ్గానే నీలో సహజంగా తినాలి అనేటువంటి ప్రజ్ఞగా వచ్చింది. అదే కానీ అసలు అన్నం అంటే ఏంటో తెలియని వాడికి, ఎప్పుడు తినని వాడికి, తింటారని తెలియని వాడికి అన్నం కంచ పెట్టగానే ఏం చేస్తారు దీన్ని అని అడుగుతారు వాడు ఇక్కడ. అంటే అన్నం ఎదురుగా కనబడగానే తినాలి అనిపించింది అంటే నిన్న తిన్న ఒకానొక అనుభవము మళ్ళీ అన్నం అనే కనబడగానే తిరిగి ప్రత్యభిజ్ఞ అయ్యిందా లేదా? కనుక లోకంలో ప్రత్యభిజ్ఞ లేకపోతే ఏ క్షణానికి ఆ క్షణమే నశించిపోయేటట్టయితే ప్రత్యభిజ్ఞ ఎక్కడ వచ్చింది? కనుక ప్రత్యభిజ్ఞ నిరంతరం అనుభవంలో ఉంది. కానీ ఈ ప్రత్యభిజ్ఞ మనం చూసుకునేటప్పుడు ప్రత్యభిజ్ఞ యది భ్రాంతి భోజనాది కథం భవేత్ అన్నాడు సురేశ్వరాచార్యుల వారు. ప్రత్యభిజ్ఞ భ్రాంతి అయితే భోజనాదులు ఎలా జరుగుతాయ్యా? ఇష్ట సాధనమేవైతత్ అన్నం గతదినాన్నవత్ గతదిన అన్నవత్, గతదినం అలా తిన్నామో అలాగా ఈ ప్రత్యభిజ్ఞ ఈ శరీరంలో కొనసాగడమే కాదు, నిన్న ఒక అవస్థలో నువ్వు అనుభవించింది మళ్ళీ మరో రోజు ఆ సందర్భం వచ్చినప్పుడు తిరిగి గుర్తుకొస్తుంది, కాబట్టి నువ్వు దాన్ని అనుభవించగలుగుతున్నావు. ఇది నిశ్చిత్య బాలోపి భోజనాదౌ ప్రవర్తతే. ఈ ప్రత్యభిజ్ఞ వల్లే చిన్నపిల్లలు కూడా భోజనాదులు చేయగలుగుతున్నారు, వాళ్ళకు కూడా ఇది కనిపిస్తే తినాలి అని. ఈ ప్రత్యభిజ్ఞ జన్మల్లో కూడా కొనసాగుతుందిటండి. ఎందుకంటే చిన్నపిల్లాడు పుట్టాక ఏం జరుగుతుందో చెప్తున్నాడు ఇక్కడ, అద్భుతమైన విషయం. పూర్వజన్మాను భూతా స్మరణాన్ మృగశాపక జననీ స్తన్యపానాయ స్వయమేవ ప్రవర్తతే. అద్భుతమైన మాట చెప్పాడు. లేడిపిల్లైన మానవుడైన పుట్టిన వెంటనే తల్లి స్తన్యం ఇస్తున్నప్పుడు అది పానం చేస్తాడు. ఎలా పానం చేయాలి వాడికి ఎలా తెలిసింది? అంతేగా చిన్నపిల్లాడు నాలుక మీద తేనె రాయిగానే చప్పరిస్తాడు, ఎలా తెలిసింది? అంటే గర్జన్మల్లో ఇలాంటి చప్పరింతలు ఇలాంటివి ఎన్నో చేసాడు గనక తిరిగి ఆ సందర్భం రాగానే అది ఒక్కసారి వాళ్ళలో ప్రత్యభిజ్ఞ వచ్చింది గనక అన్నాడు ఇక్కడ. అనేక జన్మల నుంచి వచ్చిన అనుభవమే తిరిగి ప్రత్యభిజ్ఞగా వస్తుంటుంది, ఇది గమనించవలసుకోవచ్చింది. అలాగే ప్రత్యభిజ్ఞలో తెలియనటువంటి ఆ గాఢ నిద్రలో కూడా తిరిగి మెలకు వచ్చిన తర్వాత బాగా నిద్రపోయాను కూడా చెప్పగలుగుతున్నాడు. ఈ ప్రత్యభిజ్ఞ అన్ని అవస్థల్లో ఉంటుందండి ఇక్కడ. ఈ ప్రత్యభిజ్ఞ కారణము ఆ సద్రూపమైన ఆత్మ యొక్క స్ఫురణ వల్ల పొందిన శక్తితో మనస్సు గ్రహించగలుగుతుంది వీటిని అంటూ వివరిస్తూ ఈ ప్రత్యభిజ్ఞ యొక్క కొనసాగింపుగానే తర్వాతి శ్లోకాన్ని మనం గ్రహించుకోవాలి ఇక్కడ. దీన్ని బట్టి ఇంతవరకు చెప్పుకున్న మాయ యొక్క ఆవరణ విక్షేపాత్మక లక్షణాన్ని గ్రహిస్తూ గౌడ భగవత్పాదుల వారు చెప్పినటువంటి ఒక వాక్యాన్ని ఇక్కడ చెప్పుకుని తర్వాత శ్లోకంలో వెళ్దాం. అన్యదా గృహత స్వప్నో నిద్రాతత్వం అజానత. స్వప్నాదులు అన్యదా గ్రహణమైతే నిద్ర తత్వం అజానత అంటూ ఆయన చెప్పారు. దీన్ని బట్టి ఉపనిషత్తులు జగద్గురువులు వ్యాఖ్యానాలను ఆధారం చేసుకుంటూ అనుభవాన్ని ప్రమాణంగా తీసుకుంటూ భగవత్పాదులు వారు ఎంత చక్కగా ఆత్మతత్వాన్ని ఆవిష్కరించగలుగుతున్నారు చూడండి. దీన్ని బట్టి అవస్థల్లో ఆత్మ ఉన్నప్పటికీ అవస్థలు యొక్క ఆ రెండు లక్షణాల వల్ల ఈ ఆత్మ తెలియబడట్లేదు. అప్పుడు కూడా ఆత్మ ఉంది. ఎలా ఉన్నది అంటే మెలకువలో విశ్వరూప అనే పేరుతో ఉంటుంది, స్వప్నంలో అది తైజస అనే పేరుతో ఉంటుంది, సుషుప్తిలో ప్రాజ్ఞ అనే పేరుతో ఉంటుంది. విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక. ఈ మూడు అవస్థల్లో ఉంది, కానీ మూడు అవస్థలు కప్పడం వల్ల అది ఉందని మనకు తెలియడం లేదండి ఇక్కడ. ఈ మూడు అవస్థలు తీసేస్తే ఉన్న అది మాత్రమే తెలుస్తుంది. ఎలా తీసేస్తాం? మూడు అవస్థలు ఎలా తీస్తారు? ఇప్పుడు ఇది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఆత్మ తెలియాలి అంటే మూడు అవస్థలు ఉండకూడదు, ఇది పెద్ద అవస్థ వచ్చి పడిందండి అన్నాడు ఇక్కడ. మూడు అవస్థలు లేని స్థితి ఉంటుందా? ఉంటుంది. దానికి సాధన చెయ్యాలి, ఇది తెలుసుకోవాలి. ఏం పడుకోవడానికి సాధన చేయట్లే, మంచి మంచం, మంచి నిద్ర, హాయి, ఇంకా కాకపోతే మాత్ర ఇన్ని వేసుకుంటున్నావే, స్వప్న సుషుప్తుల కోసం ఇన్ని సాధనలు చేస్తున్నావు. ఈ మూడు అవస్థలు లేని దానికోసం సాధన లేనందుకంటా ఉంది. సాధన ఎలా చేయాలి అంటే శ్రవణ మనన రూపంలో బుద్ధిని ఏకాగ్రపరచితే ఆ బుద్ధి ఏకాగ్రమై ఈ మూడింటికి సాక్షిగా ఉన్న దాని లక్షణం ఏంటి? సచ్చిత్ మాత్రమే. కానీ ఎక్కడెక్కడ ఈ మూడింటికి సంబంధించిన ఏ అంశం వచ్చినా దాన్ని పరిహరిస్తూ ఆ సచ్చిత్తత్వమైన ఆత్మయందే బుద్ధిని కేంద్రీకరించితే ధ్యానం అవుతుంది. ఆ ధ్యానం వల్ల నిలబడిపోతే సమాధి అవుతుంది. ఆ సమాధి స్థితిలో మూడు అవస్థలు ఉండవు.
ఆ మూడవస్థలకు అతీతమైన సమాధి స్థితిలో అనుభవానికి వచ్చేది కేవలం ఆత్మతత్వం మాత్రమే, సచ్చిద్రూపమైన ఆత్మతత్వం మాత్రమే. ఆ 4వ అవస్థ పేరు తురీయం అంటారు ఇక్కడ. అది సర్వావస్థ వివర్జిత. 4 అవస్థ అన్నాం కానీ దాని అవస్థ అనకూడదుట. అవస్థాత్రయ నిర్ముక్త అన్నారు ఇక్కడ. ఇదే జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమో నమః అంటూ లలిత అష్టోత్తర శతనామాల్లో చదువుతున్నాం. ఎందుకంటే ఈ దక్షిణామూర్తి స్తోత్రం అర్థం కావట్లేదండి, దీనికంటే లలితా సహస్రం బెటరు, అష్టోత్తరం ఇంకా బెటర్ అంటే అందులో కూడా ఇది ఉందని చెప్తే అవి కూడా బెటర్ కాదని తెలుస్తుంది. అక్కడ కూడా ఇదే చెప్పాడు. మరి ఇన్నాళ్ళు అనిపించలేదంటే అది కుంకుమ పూజ చేయడానికి అనుకున్నాం కానీ ఆలోచించడానికి పనికొచ్చే అర్థవంతమైన వాక్ అనుకోలేదు, వచ్చింది బాధ. అక్కడ కూడా ఇదే. అందుకే చాలా కాలం క్రితం ఒక చోట లలితా సహస్రనామంలో వేదాంత శాస్త్రం అని కొన్ని రోజులు చెప్పాల్సి వచ్చింది. అక్కడ ఉన్నది వేదాంత శాస్త్రమే, మరొకటి కాదు. ఇక్కడ అక్కడ లలితగా, విష్ణు శాస్త్రంలో విష్ణువుగా, శివశాస్త్రంలో శివుడుగా చెప్పబడేది సచ్చిద్రూపమైన ఆత్మయే. ఇది తెలుసుకో. ఇక్కడ ఆత్మ యొక్క వెలుగు చేత జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనుభవిస్తున్నాం. కానీ దేని వల్ల ఈ 3 ఉన్నాయో దాన్ని తెలుసుకోవాలి అంటే 3 వదిలేయాలి. అంటే ఇక్కడ 3 వదిలేయడం ఎప్పుడవుతుంది? సమాధ్యవస్థలో సాధ్యమవుతుంది. ఆ సమాధ్యవస్థలో 3ంటికి అతీతమైన ఒక అనుభూతి. అందుకే ఇప్పుడు ఒక్కసారి ధ్యానం చేయండి, సమాధులకు వెళ్ళండి అంటే నిద్రా సమాధి స్థితికి వెళ్ళిపోతారు. అంటే వాడు సమాధ్యావస్థకి వెళ్ళలేదు, స్వప్నావస్థలోనో లేదో సుషుప్తావస్థలో ఉన్నాడు. అర్థం చేసుకోండి. ఆ 3ంటికి అతీతమైన తత్వం పొందలేరా అంటే ఆత్మతత్వం అందరూ పొందలేరు. కోటికొకడు ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించిన కోట్ల కొలదిలో ఒకడు పొందగలడు. ఇక్కడ ఆ యోగులకు సమాధిస్తుల అనుభవానికి ఇదే వస్తుందండి ఇక్కడ. అందుకే ఆ స్థితిని యోగి వృద్ధ్యాన గమ్యం ఒక్క మాటలో చెప్పారు. ఇక్కడ కేవలం యోగులు మాత్రమే హృదయమునందు, బయట కాదు, హృదయమునందు అనుభవానికి తెచ్చుకోగలుగుతారు. యోగులు ఎందుకు అవగలిగారు అంటే ఏ తెలివితో 3 అవస్థల్ని అతిక్రమించి 3 అవస్థల్ని ప్రకాశింపజేస్తూ వాటికి అంటకుండా ఉన్న ఆత్మను అనుభవానికి తెచ్చుకోగలరో అవస్థ పేరు యోగం. ఆ యోగం పొందినటువంటి వాడు మాత్రమే దాని అనుభవానికి తెచ్చుకుంటాడు. ఆ యోగులకు అనుభవానికి వచ్చే బ్రహ్మతత్వం ఉందో ఆ బ్రహ్మతత్వమే యోగి ఉర్జానగమ్యమనో, శాంతాకారమనో, శాంతం పద్మాసనస్థమనో కొలవబడుతుంది. ఇది గ్రహించవలసినటువంటి అంశం. ఇక్కడ ఈ 3ంటిలో అహముందా లేదా చెప్పండి. ఇక్కడ అది చెప్తున్నాడు. ఇక్కడ చాలా అందంగా మన అనుభవంలోంచి మళ్ళీ తెస్తున్నాడు. ఇక్కడ నేను మెలకువగా ఉన్నాను, నేను కలకుంటున్నాను, నేను గాఢ నిద్రపోయాను. 3 చెప్పామా లేదా? 3ంట్లో వదలకుండా వచ్చిన వరుడేది? శబ్దం. నేను అంటే ఇప్పుడు తెలిసిపోయింది. కలకంటున్నవాడు ఒకడు, మెలకువగా ఉన్నవాడు ఒకడు, గాఢ నిద్ర పొందినవాడు ఒకడు. 3 ఉన్నారా? 3 లేరు. మరి 3 అవస్థలు ఉన్నాయి అంటే 3 ఒకటికే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇందులో ఏది సత్యం? ఈ 3ంటిలో ఏది సత్యం అంటే 3 సత్యం అంటున్నారు ఎవరు? చాలా బాగుంది. ఎందుకంటే మెలకువ కలలో అబద్ధం, అప్పుడు మెలకువ సత్యం ఎలా అవుతుంది? కళ మెలకువలో అబద్ధం, అవునా లేదా? కళ మెలకువలో అసత్యం, మెలకువ కళలో అసత్యం. ఈ 2 కలిపి సుషుప్తిలో అసత్యం. ఇప్పుడు ఏది సత్యం? ఇది ఆలోచించబట్టున్నాడు. సత్యం ఆత్మ కదా. ఒకవేళ దేహమే ఆత్మ అయితే లేదా మనస్సే ఆత్మ అయితే ఇవి ఎప్పుడు ఉండాలి. ఆత్మ లక్షణం ఎప్పుడు ఉండడం, ఎప్పుడు స్ఫురిస్తూ ఉండడం. ఇప్పుడు మెలకువ కళలో స్ఫురించట్లేదు, కళ మెలకువలో స్ఫురించట్లేదు, 2 సుషుప్తిలో స్ఫురించట్లేదు అని 3 ఆత్మలు కావు. కానీ ఈ 3ంటిలోనూ ఉన్నది మాత్రం ఒకటి ఉంది. అది మెలకువలోనూ ఉంది, కళలోనూ ఉంది, సుషుప్తులు ఉంది. అది నేను మెలకువను అనుభవించాను, నేను స్వప్నాన్ని అనుభవించాను, నేను సుషుప్తును అనుభవించాను చెప్తోందా లేదా? ఇక్కడ వెనక్కి వచ్చి ఆ నేను అనేది 3ంట్లో ఉంది. ఇక్కడ ఆ ఏ నేననేది ఉన్నదో అది 3ంటిలో ఉంది. అవస్థలు మారుతున్నాయి కానీ 3ంట్లో నేను ఒకటేగా. ఆ నేనుని యథాతథంగా పట్టుకో, 3కి అంటకుండా. ఆ నేను దేనితో కలిసి ఉన్నది అంటే 3ంటితో కలిసి లేదు, సచ్చిద్రూపిన ఆత్మతో మాత్రమే కలిసింది. కనుక నేను ఆత్మతత్వాన్ని మాత్రమే అంటూ 3ంటికి అతీతంగా ఆత్మను చూసే ప్రయత్నం చేయి. అది ఎలా చేయాలి తర్వాత శ్లోకంలో చాలా చక్కగా చూపిస్తున్నారు ఇక్కడ. అందుకే అవస్థాత్రయ నిర్ముక్తో దోషాదిభిరనావిలః, ఇది వాక్యం. అవస్థాత్రయ నిర్ముక్త దోషాదిభి అనావిలః. అవస్థాత్రయములకు నిర్ముక్తుడైపోతే అదే మోక్షం అండి. 3 అవస్థలు పోతే అదే మోక్షం. దానికి సాధన కావాలి. అంత తేలిక మోక్షం? అంత తేలిక? అరే ఒక డాక్టర్ డిగ్రీ తెచ్చుకుని పట్ట పోషించడానికి బతుకులు 30 ఏళ్ళు ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఇక్కడ. పోనీ అది వచ్చిన తర్వాత అల్టిమేటా అంటే దాని తర్వాత కొత్త కష్టాలు మొదలవుతాయి ఇక్కడ. అలానే అసలు కష్టమే లేకుండా పరిపూర్ణమైన శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చే మోక్షం కోసం ఎంత కష్టపడాలండి ఇక్కడ. ఒక డిగ్రీ చేతికి రావడం కోసం జీవితంలో 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఖర్చు చేసేవే, మోక్షం కోసం ఎంత కష్టపడాలో ఆలోచించు. మేమేం కష్టపడమండి, మీరు ప్రవచనం పెట్టండి, అది కూడా 1.5 hours 2 hours. ఆ టైంలో కూడా మాకు ఇష్టమైన సీరియల్స్ ఇంట్లో రాకూడదు. ఇవన్నీ కండిషన్స్ అనమాట.
అది ఆ టైంలో మా ఇంటికి బంధువులు రాకూడదు, నాకు పెళ్ళిళ్ళు లాంటి ప్రోగ్రామ్స్ ఉండకూడదు. అప్పుడు మాత్రమే నేను వచ్చి వింటాను, నాకు మోక్షం వచ్చేయాలి. వచ్చేస్తుందండి ఇది అంత తేలిక అండి? ఇలాగే చదువుకున్నారా డిగ్రీలు? ఎంత కష్టపడ్డారు, ఎన్ని వదిలేరు. అరే ఒక డిగ్రీ ముక్క చేతికి రావడం కోసం ఇంత కష్టపడ్డారే, ఏది పొందితే మరేది పొందవలసిన అవసరం లేదో అలాంటి పరతత్వాన్ని పొందడానికి ఎంత కష్టపడాలి. అన్నమయ్య అన్నాడుగా, ఊరకే దొరకునా ఉన్నత సుఖం అన్నాడు. ఇక్కడ కష్టపడాలండి. కష్టపడే దమ్మున్నవాడికే వేదాంత శాస్త్రంలోకి ఎంట్రీ అని చెప్పాడు మహానుభావుడు వేదాంతంలో. అది ఎవడయ్యా దీనిలోకి ప్రవేశించాలంటే ద్రఢిష్ట బలిష్ట అన్నాడు. నాయమాత్మ బలహీనేన లభ్య. ఎంత గట్స్ ఉండాలండి. మాటిమాటికి బాహ్య జగత్తు వైపు జారిపోతున్న మనసుని తిరిగి అలా నిలబెడుతూ. ఎందుకంటే బాహ్య జగత్తు ఇప్పటి అలవాట. చెప్పేంగా, తేనె వేయగానే చప్పరించేవంటే అనేక జన్మల నుంచి ఇలాంటి చప్పరింతలు అలవాటు అయ్యి కనుక ఆ చప్పరింత పట్టుకుంది ఇక్కడికి. ఇలాంటి అలవాట్లన్నీ వదిలిపెట్టి బుద్ధిని ఇటు కాకుండా అటు తిప్పాలి అంటే పెసరట్టు తిరగేసినంత తేలిక కాదయ్యా అన్నాడు ఇక్కడ. తిరగేయడం అంటే బహిర్ముఖత్వం నుంచి అంతర్ముఖమే తిప్పేసి అంటే ఓసంతేనా అన్నట్టు ఒక ఆయన. ఓసంతేనా, పెసరట్టు తిప్పినంత తేలిక కాదయ్యా అన్నాడు. కొండ మించి దూకుతున్న జలపాతాన్ని తిరిగి కొండ మీదకి పంపడం అంత కష్టం అన్నాడు ఇక్కడ. కిందకి పడడం సులభం, పైకి పంపడమే కష్టం. అది బహిర్ముఖ ప్రజ్ఞ అందరికీ సులభమే, అంతర్ముఖ ప్రజ్ఞ సామాన్యమైన అంశం కాదు ఇక్కడ. అది కింద పడుతున్న జలపాతాన్ని పైకి పంపాలంటే మోటార్లు పెట్టాలి. ప్రపంచం వైపు పరిగెడుతున్న మనస్సును పరమాత్మ వైపు తిప్పాలంటే గురువు, ఉపదేశము, సాధన అనే మోటార్లు కావాలి. అప్పుడు తిరుగుతుంది ఇది. తను ఎక్కడి నుంచి వచ్చాను, దేనితో తన సంబంధం కొనసాగి ఉంది, అనుబంధం కలిగి ఉంది. జలపాతానికి అక్కడ పడుతున్న దానితో సంబంధం ఉంది, ఇక్కడ పడుతున్న ఇక్కడ కాదు. ఆ తనకి దేనితో అనుబంధం ఉందో తన స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి తన మూలంతో ఎలా అనుసంధానింపబడాలి, అలా అనుసంధానింపబడాలి. ఇది విచారణతో సాధ్యమవుతుంది ఇక్కడ, మరొక దానితో కాదు ఇక్కడ. అందుకే ఈ మూడింటిలో ఉన్నదాన్ని అలా పట్టుకోగలగాలి. ఎంత జాగ్రత్తగా అంటే ఇషీకమివా అని చెప్తోంది ఉపనిషత్తు. ముంజగడ్డిలో ఒక ఈను ఉంటుందిటండి, అది వాటిలోనే ఉంటుంది ఆకుల మధ్యలో. ఆ ఈనిని ఆకుల నుంచి ఎలా తీస్తామో ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లోని నేననే ఈనిని అలా లాగి పట్టుకో అన్నాడు ఇక్కడ. అది విచారణతో. పీకిలాగే అంటే శరీరాన్ని కోసుకుంటే కనబడదు ఆత్మ. ఇది తెలుసుకోవాలి. ఒక డాక్టర్ అన్నాడు, నేను ఎన్నో సర్జరీలు చేశాను, హార్ట్ సర్జరీ కూడా చేశాను, కానీ గుండెలో ఆత్మ ఉందన్న నాకు కనబడలేదండి. నీకు కనబడితే ఆత్మ కాదు అది. ఆత్మ పదార్థం కాదు, పరమార్థం తెలుసుకోండి ఇక్కడ. పదార్థం కనబడుతుంది కానీ పరమార్థం కనబడదు. అంతెందుకు, కోస్తే మనస్సు కనబడదు, అది ఒప్పుకుంటాం కదా. ప్రాణం కనబడదు. అటువంటిప్పుడు ఆత్మ ఎక్కడ కనబడుతుంది? ఉందని ఒప్పుకుంటున్న బుద్ధే కనబడకపోతే యో బుద్ధే పరతస్థ సహా అది ఎక్కడ కనబడుతుంది? ఆ మధ్య ఆత్మ పదార్థం గురించి తెలుసుకోవడానికి కొన్ని కోట్ల ఖర్చు చేసి అభ్యుదయ దేశాలన్నీ కలిసి పెద్ద ఒక ప్రాజెక్టు పెట్టుకుని చిట్ట చివరికి ఏదో కనుక్కున్నామని గాడు పార్టికల్ అన్నారు. గాడు పార్ట్ అవుతుందా పార్టికల్ అవుతుందా తెలుసుకోండి ఇక్కడ. రెండూ కాదు, అది పార్టు లేదు పార్టికల్ కాదు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. అది పదార్థమే కాదు, ఇంకా పార్ట్ ఎక్కడవుతుందండి ఇక్కడ. అందుకే అణువు కంటే సూక్ష్మం. నువ్వెంత అణువు పరమాణు అంటే దానికంటే సూక్ష్మం. అది అణోరణీయాన్ మహతో మహియాన్, రెండు నీకు అందవు పో అని తేల్చి చెప్పేశారు. అందుకే భౌతిక శాస్త్రంతో దాన్ని సాధించలేము. కొంతమంది చాలా సైంటిఫిక్గా ఉంటుందండి వేదాంతం అంటే, వీడికి సైన్స్ వేదాంతం రెండూ అర్థం కాలేదని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఫిజిక్స్ చెప్పేటువంటి భౌతిక శాస్త్రం సూక్ష్మమైన ఆత్మతత్వాన్ని ఎక్కడ చెప్పగలదు? కానీ దాన్ని తెలుసుకున్న సైన్స్ ఒకటి ఉంది, అది ఈ సైన్స్కి అతీతం. దానికి సూపర్ సైన్స్ అని పేరు పెట్టి సరిపోతుంది ఇక్కడ. ఇది గ్రహించవలసిన అవసరం. కేవలం విచారణతో తెలుసుకోవలసిందే తప్ప అది అనుభవము. ఇందాక చెప్పిన శృత్య ఆచార్య ప్రసాదేనా అని కొన్ని పద్ధతులు ఉన్నాయి కదా. శాస్త్రము, ఆచారుల అనుగ్రహము, నీ సాధన, విచారణ, ఈశ్వరుని యొక్క కృప ఉంటే గాని ఇవి దొరకవు. అందుకే రకరకాల అవస్థల్లో ఉన్న నేను ఎలా పట్టుకోవాలో తర్వాత శ్లోకంలో వివరిస్తున్నారు. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాస్వనుమర్తమానమిహమహమిత్యంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. చాలా అత్యద్భుతమైన మాట చెప్పాడు. దీని గురించి చెప్తూ ఈ శ్లోకానికి ఉపోద్ఘాతం రాస్తూ సురేశ్వరాచార్యులు వ్యాఖ్యానంలో మాటన్నారు. ప్రత్యభిజ్ఞా బలాత్ ఆత్మస్థాయి నిర్ధార్యతే యది కానామ ప్రత్యభిజ్ఞై. ఇక్కడ విశేషంగా ఏం చెప్తున్నారు ఇక్కడ? ప్రత్యభిజ్ఞా బలాత్ ఆత్మస్థాయి నిర్ధార్యతే యది.
ప్రత్యభిజ్ఞ ద్వారా ఆత్మ యొక్క స్థితిని నువ్వు తెలుసుకోవాలి కనుక ప్రత్యభిజ్ఞ అంటే ఏంటో తెలుసుకోన్నాడు ఇక్కడ. కానామ ప్రత్యభిజ్ఞ ఏష కిం వా తస్యా ప్రయోజనం. కానామ ప్రత్యభిజ్ఞ ఏష. ఈ ప్రత్యభిజ్ఞ అంటే ఏమిటి, దాని ప్రయోజనం ఏమిటో తెలుసుకో, అది తెలియజేయడానికి ఈ శ్లోకం చెప్పబడుతోంది అన్నారు. ఇక్కడ చాలా విశేషమైన అంశం. ఇక్కడ ప్రత్యభిజ్ఞ అనే దానికి ఒక స్పష్టమైన డెఫినేషన్ ఉందండి. ఆ డెఫినేషన్ ఏంటంటే పూర్వోత్తర దేశకాల వైశిష్ట్యాంశ పరిత్యాగేన అనుగత విశిష్ట వస్తు మాత్ర అనుసంధానం ప్రత్యభిజ్ఞానం ఇత్యర్థ అని నిర్వచనం చెప్పారు. దీని అర్థం ఏంటంటే ఒక కథలో చెప్పారు ఇది. ఆ కథను కూడా సోయం దేవదత్త అంటూ ఉపనిషత్తు చాలా చక్కని కథలను మనకు అందిస్తుంది. ఒకప్పుడు ఒక ఆయన బెనారస్ యూనివర్సిటీలో ఒక ఆయనతో కలిసి చదువుకున్నాడు. ఆ తర్వాత డిగ్రీలు అయిపోయాయి, ఎవరి మానాన్ని వాడు దూరం వచ్చేసారు. వీడు ఇక్కడెక్కడో గోదావరి సీమలో సెటిల్ అయిపోయాడు ఉద్యోగం చేసుకుంటూ. బహుకాలం అయిపోయింది, కొన్ని సంవత్సరాలు గడిచిపోయి, దశాబ్దాలు గడిచిపోయాయి. ఒకానొక గోదావరి పుష్కరాల్లో తాను అప్పుడు చదువుకున్న ఒక ఆయన కలిశాడు. కలిసిన వెంటనే అప్పుడు మేము చదువుకున్న వాళ్ళలాగే ఉన్నాడే అని కొంచెం అనిపించింది. వెళ్ళి పలకరించాడు. రే నువ్వు ఫలానా వాడివేనా? అర్రే నేను వాడినే, నువ్వు వాడివే కదా అని వీడు అడిగాడు. ఇద్దరు ఒకరినొకరు పోల్చుకున్నారండి. ఇక్కడ ఈ పోల్చుకునేటప్పుడు జరిగినది ఏమిటో ఆలోచించమన్నాడు. ఇక్కడ వాడిని వీడు పోల్చుకున్నాడు. ఎవరిని? అప్పుడు కొన్ని దశాబ్దాల క్రితం తనతో పాటు కాశీ విశ్వవిద్యాలయంలో ఉన్నవాడు, వాడేగా వీడు, వాడే వచ్చాడు. ఇక్కడ వాడు వచ్చినప్పుడు ఎన్ని మార్పులు ఉన్నాయి, శరీరాదుల్లో మార్పులు వచ్చాయి. అంతేకాదు వాడు వీడిని పోల్చుకున్నాడు, కానీ ఇవాళ వీడు పోల్చుకున్నప్పుడే వాడు ప్రత్యక్షం కాలేదు. ఇంతవరకు కూడా వాడు ఉన్నాడు. ఆ ఉన్నవాడే ఇప్పుడు కనబడ్డాడు, కొత్తగా రాలేదు. ఇది ఆలోచించుకుంటున్నాడు. ఉన్నవాడే వచ్చాడు. ఇక్కడ వస్తుస్థితి సత్తాస్థితి అని రెండు ఉన్నాయి. వస్తుస్థితిలో చాలా మార్పు వచ్చింది, అప్పటి వాడు ఇప్పుడు వారికి చాలా మార్పు వచ్చేసింది. కానీ సత్తా మారలేదు. సత్తా అంటే ఉనికి. అప్పుడు నేను అంటూ వాడు ఏమున్నాడు, ఇప్పుడు అదే వాడు గనకనే నువ్వు పోల్చుకోగలిగావు. ఆ సత్తా స్థితిలో మార్పు లేదు, పోల్చుకోగలుగుతున్నావు. ఇప్పుడు వాడే వీడిని పోల్చుకున్నాక అప్పటి కాశీ కానీ, అప్పటి యూనివర్సిటీ కానీ, అప్పుడు చదువుకున్నప్పుడు స్థితి కానీ ఇప్పుడు ఉందా? లేదు. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నప్పటికీ కూడా వాడి దృష్టి వీడు, వాళ్ళ పరిచయం ఏంటి, వీడు వాడు అని పోల్చుకున్నాడు. వీడు వాడు అని పోల్చుకున్నప్పుడు అప్పటి కాశీని వీటన్నిటినీ కూడా గుర్తు తెచ్చుకోవడానికి మాత్రమే పనికొచ్చింది. వీడిని పోల్చుకున్నాక వాటి అవసరం లేదు. ఇంకా వాడు వీడని తెలిసిపోయింది. వాడు వీడని తెలిసిపోయిన తర్వాత వీడితోనే వాడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దీన్ని ఏమంటారు అంటే పూర్వ ఉత్తర దేశకాల వైశిష్ట్య అంశ పరిత్యాగేన, దీన్ని భాగత్యాగం అంటారు. ఇక్కడ భాగత్యాగం, ఏ భాగం విడిచిపెట్టాలి, ఏ భాగం గ్రహించాలి అని. వీడు ఫలానా వాడిని గ్రహించడానికి అది ఉపకరించిందే గాని అవి ఇప్పుడు లేవు గనక అది జ్ఞప్తి మాత్రంగా తీసుకున్నాడు. ఇప్పుడు వస్తువుని మాత్రమే స్వీకరించాడు. ఇక్కడ అప్పటి స్థితిని స్వీకరించలేదు, ఇప్పుడు వస్తువుని మాత్రమే స్వీకరించాడు. ఎందుకు? ఆ సత్తాను ఆధారం చేసుకుని ఇప్పుడు వస్తువుని స్వీకరించాడే తప్ప అప్పటి దేశకాలాలు స్వీకరించలేదు. ఇది భాగత్యాగ లక్షణయ అంటారు. అది మనకు తత్వమసి వాక్యంలో కూడా ఇదే కథని చెప్తారని. ఇక్కడ తత్తైన బ్రహ్మము త్వం ఆయన జీవుడు గురించి చెప్పేటప్పుడు ఆ తత్తు అఖండము, అనిర్వచనీయము, సర్వశక్తిమంతము. ఇది ఖండము, పరిమితము, అల్పశక్తివంతంలో అల్ప ఖండ ఇవి తీసివేసి అక్కడ సర్వ తీసివేస్తే మిగిలింది ఇది అన్నట్లుగా అప్పుడు చదువుకున్న కాశీ విశ్వవిద్యాలయం తెలుసుకోవడానికి మాత్రం ఉపకరించి వాటిని పక్కకు తీసి వీడిని మాత్రమే ఎలా స్వీకరించో అలా గ్రహించి ఉంటాడు. ఇది ప్రత్యభిజ్ఞ, తిరిగి తెలుసుకొనుట అంటే ఇది అర్థం. ఆత్మతత్వాన్ని కూడా ప్రత్యభిజ్ఞతో ఎలా తెలుసుకోవాలి అనేదాన్ని చెప్తూ వివరిస్తున్నారు. ఇక్కడ కొన్ని అద్భుతమైన శబ్దాలు వాడారు. వ్యావృత్తి, అనువృత్తి అనే శబ్దములు వచ్చాయి. ఇవన్నీ శాస్త్ర శబ్దములు. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వస్థాస్వపి సర్వాసు అవస్థాసు అపి. బాల్యాదిషు, ఇప్పుడు ఒక మన చిన్నప్పటి ఫోటో మనకు ఒకటి చూపించాడు. అప్పుడు మన వయసు 80 ఏళ్ళు. మన 8వ ఏట నాటి ఫోటో ఆయన చూపించాడు. ఇది మీరేనా అండి అని. ఆ మొహం ఈ మొహం ఒకటేనా? ఆ రూపం ఈ రూపం ఒకటేనా? కాదు. కానీ నేనేనండి అంటావు. ఇక్కడ అవునా లేదా? ఒక్కటి ఆలోచించు. ఇప్పుడు దేహమే నేననుకున్నట్లయితే ఏ నేనుతో నువ్వు తాదాత్మ్యం చెందుతావు? ఒక ఆయన కూడా పోయాను బోళ్ళు ఏడుస్తున్నట్ట. ఒక యోగి వచ్చాడు, మా వాళ్ళు పోయారండి బతికించండి. ఏ వయస్సులో వాడు కావాలి నీకు అడిగాడండి. నేను ఇక్కడ చాలా గొప్ప ప్రశ్న వేశాడు. ఇక్కడ బాల్యం పోయినప్పుడు ఏడ్చావా? యవ్వనం పోయినప్పుడు ఏడ్చావా? పోయిందని తీసేసుకుని మరో దాంట్లో వెళ్ళిపోయావు. కనుక ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ మారడం దీని లక్షణం. ఏది కావాలి నీకు? ఇది ఆలోచించుకుంటే చెప్పగలబండి సమాధానం.
ఎంత బాధాకరమైన అంశం ఇక్కడ. అది బాల్యాదిషు, ఇదొక్కటి ఆలోచించగలిగితే బాల్య ఆదిషు అంటే బాల్య కౌమార యవ్వన వార్ధక్యాది అవస్థల్లో బాల్యంలో ఉన్నట్టు అప్పుడు నిక్కరేసుకున్నట్టు ఇప్పుడు ఉండగలడా? అప్పుడు కర్రలు పట్టుకుని ఆడుకునేటప్పుడు ఆడతాడా? అప్పుడు అంత పరిగెత్తినవాడు పరిగెత్తగలండి. ఇక్కడ ఆ బాల్యం లక్షణం ఏమీ లేదు ఇక్కడ. అప్పుడు ఐస్ క్రీమ్ కనబడగానే ఎంత పరిగెత్తాడు, దానికి ఎంత ఏడ్చాడు. ఇప్పుడు ఏడమని ఏడుస్తాడా? ఇప్పుడు ఏడుపు వేరే వైపు షిఫ్ట్ అయిందంతే. ఆ ఏడుపు మరో ఏడుపు వెళ్ళిందంతే. ఏడుపోవాలి, అది వేరే విషయం. కానీ అలా పరిగెత్తరు కదా. అంటే అప్పుడు వాడు ఇప్పుడు వాడు ఒకడేనా? చెప్పండి, దేని బట్టి ఆ వాడు వీడేనా అనగలుగుతున్నావు అన్నాడు ఇక్కడ. ఈ ప్రత్యభిజ్ఞ అన్నాడు ఇక్కడ. అది కొనసాగుతుంది. బాల్యంలో నేను 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 అనే ఏ స్ఫురణ ఉన్నదో ఆ స్ఫురణకి యవ్వనావస్థలో కూడా అదే స్ఫురణ కొనసాగించింది గనక అదే నేను పోల్చుకుంటున్నావు. కానీ ఆ బాల్యం లేదు నీకు ఇప్పుడు. కానీ అదే నేను ఎలా అరుగుతున్నావు అంటే స్ఫురణ వల్ల వచ్చిన జ్ఞప్తి, దీనివల్ల నువ్వు చెప్పగలుగుతున్నావు. ఇది ప్రత్యభిజ్ఞ అయితే అన్నప్పుడు ఇక్కడే కనబడుతుంది. ఇక్కడ ఇది గ్రహించగలిగితే నేనెవరు, ఇది ఆలోచించుకో. అది చెప్తూ ఇక్కడ గొప్ప మాట వేశాడు. వ్యావృత్తాసు అనువర్తమానమిహమత్యంతఃస్ఫురంతం. అనువర్తమానం అహమితి అంతఃస్ఫురంతం. ఇది చాలా గొప్ప మాట. రెండు పదాలు చూశారా జాగ్రత్తగా? వ్యావృత్తాసు అనువర్తమానమహమిత్యంతఃస్ఫురంతం. వ్యావృత్తాసు అనువర్తమాను రెండు శబ్దాలు వేశారు. వ్యావృత్తం అనువృత్తం, ఈ రెండు శబ్దములు వ్యావృత్త అనువృత్తములు. ఈ మాట మనకి భాగవతంలో కూడా అనువృత్తి వ్యావృత్తులతో తెలుసుకో అని ఒక తోడు చెప్తూ ఉంటాడు ఇక్కడ. ఇవన్నీ శాస్త్రీయమైన శబ్దములండి. వ్యావృత్తి అంటే డిస్కంటిన్యూటీ అని అర్థం ఇక్కడ. దీన్నే దృష్ట నష్ట స్వభావం అంటారు ఇక్కడ. దృష్ట నష్ట స్వభావం అంటే ఆ కనబడింది మళ్ళీ పోతుంది ఆ రూపం. అది సహజం. దేనికి? శరీరానికి, పదార్థాలన్నిటికీ, దృష్టమంతటికీ కూడా నష్ట స్వభావం ఉంది ఇక్కడ. దృష్టమైన ప్రతిదానికి నష్ట స్వభావం ఉంది. ఆ స్థితి పోతుంది, అవునా లేదా? అందుకే డిస్కంటిన్యూటీ. కనుక బాల్యావస్థ, యవ్వనావస్థ, కౌమారస్థ డిస్కంటిన్యూటీ ఉందా లేదా? ఒకటి ఉన్నట్టు మరొకటి లేదెప్పుడు అది అక్కడ తెగిపోయింది, ఎక్కడిక్కడ తెగిపోతుంది. కానీ వాటిలో కొనసాగుతూ వస్తున్నది ఒకటి అనువర్తమానం. అనువర్తమానం అంటే కంటిన్యూటీ, వ్యావృత్తి అంటే డిస్కంటిన్యూటీ. కనుక బాల్య యవ్వన కౌమార అని వివిధ అవస్థల్లో ఒక అవస్థలో ఉన్నట్టు మరొక అవస్థ లేదు కనుక అవి డిస్కంటిన్యూటీ. కానీ వాటిలో కొనసాగుతూ కంటిన్యూగా వస్తున్నది నేను. ఆ నేనుని పట్టుకున్నాడు ఇక్కడ. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు జాగ్రత్త స్వప్న సుషుప్త అనే మూడు అవస్థల్లో కూడా ఒకటి ఉన్నట్టు మరొకటి లేదు, అది డిస్కంటిన్యూటీవే. కానీ అందులో కంటిన్యూగా ఇలాంటి శ్రోతల్ని వాళ్ళంతా వాళ్లే రానివ్వకుండా ఉంచుకుంటే మంచిదండి ఇక్కడ. ఎందుకంటే ఇంకా వయస్సు వస్తున్న ఒక విషయాన్ని ఎలా శ్రద్ధగా వినాలో కూడా గ్రహించలేని తనం ఉన్నప్పుడు, చిన్నప్పుడు వీడు స్కూల్లో ఎలా చదివారు, ఎలా సర్టిఫికేట్లు తెచ్చుకున్నారో అర్థం కావట్లేదు. నా వ్యక్తులు కనబడలేదండి, కానీ ఇది వినాల్సిన విధానం చెప్పుకున్నాం, సంతోషం. ఎందుకంటే ఎందరో సహృదయులు విజ్ఞులున్న సభలో వాళ్ళ ఏకాగ్రతని, వాళ్ళ సంస్కారాన్ని భంగపరచవద్దని మనవి విషయంలోకి వెళదాం. వ్యావృత్తా స్వనువర్తమానమిహమ అహమిత్యంతఃస్ఫురంతం సదా. ఎన్ని అద్భుతమైన పదాలండి. సదా, ఎల్లవేళలా, బాల్యం నుంచి వార్ధక్యం లోపల ఎన్నో. అదే జాగ్రత్త స్వప్న సుషుప్తులు. ఇవేనా? ఇంకా చాలా అవస్థలు ఉన్నాయి. ఒకప్పుడు భయం పొందుతాం, ఒకప్పుడు భయం లేని స్థితిలో ఉంటాం, ఒకప్పుడు హుషారుగా ఉంటాం, ఒకప్పుడు డల్గా ఉంటాం. ఇవి అవస్థలే. వీటన్నిటిలో కూడాను నేను కొనసాగుతాను. చూడండి, అవస్థ మాత్రం కొనసాగట్లేదు, అవస్థలోని స్ఫురణ కొనసాగుతుంది. ఆ స్ఫురణ ఏది? నేననేది. అది దేన్ని ఆధారం చేసుకుంది? సత్తైన ఆత్మను ఆధారం చేసుకుంది. ఇక్కడ దేహాదులు మారుతున్నాయి, అవస్థలు మారుతున్నాయి, కానీ మారకుండా ఏదొస్తుందో అది నా యొక్క అసలు స్వరూపము అని తెలుసుకో. అది తెలియజేయడం కోసం ఒక భద్రమైన ముద్ర పట్టుకుని కనబడిన ఆ దక్షిణామూర్తికి నమస్కారం. ఇక్కడ ఇప్పుడు మారుతున్న అవస్థల్లో మారకుండా ఉన్న చైతన్యమే నీ యొక్క స్వాత్మ, నీ యొక్క నిజస్వరూపము. దానిని ప్రకటీకరోతి, స్వాత్మానం ప్రకటీకరోతి, చూపిస్తున్నట్ట. ఎవరికి? అందరికీనండి. దక్షిణామూర్తి ఫోటో పెట్టేసుకుని ఇలా కనబడ్డాడు, మనం కూడా ఇలా పట్టుకుంటాం, ఫోటో తీయ అంటాం, అయిపోయింది. అందుకే అందరికీ తెలియబడదు. ఎవడు భజిస్తాడో వాడికి తెలుస్తుంది. భజతాం యో బోధయత్యాశ్రితాన్, ఎక్కడ విన్నట్టుంది కదా, మొన్నటి శ్లోకంలోనే చెప్పుకున్నాం. అదే ఇక్కడ భజతాం అన్నాడు. ఇక్కడ ఎవరు భజిస్తున్నారో, అందుకే భజించేవాడే ధన్యుడండి. భజించడం అంటే అన్యము విడిచిపెట్టి ఏకాగ్రముగా ఆశ్రయించుట, అది భజించుట. దీనికి పేరు భక్తి. భక్తి అంటే ఇది అర్థం.
అదే రోజుకు గంట సేపు కూర్చుని పాటలు పాడి భజనలు చేసి పుస్తకాలు చదివేసుకుని ఇంకింటికి వెళ్ళి వ్యవహారాలు ఎత్తుకోవడం కాదు. భజించినంటే అలా పట్టు, అనన్యమైనటువంటి ఆశ్రయమే భక్తి. అనన్యాశ్రయ బుద్ధియే భక్తి అని నిర్వచనం ఇక్కడ. అటువంటిది అలా పట్టుకుంటే వాళ్ళకి ఆయన చూపిస్తున్నట్టు దేనితో? స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా, అది చూపిస్తున్నారు. ఇదంతా ప్రత్యభిజ్ఞ ద్వారా తెలుసుకున్నాం కనుకనే దీని గురించి నిర్వచనం చెప్తూ సురేశ్వరాచార్యులు చెప్పిన శ్లోకం చెప్పుకుని ముద్ర గురించి ఆలోచిద్దాం. భాతస్య కస్యచిత్ పూర్వం భాసమానస్య సాంప్రతం సోయమిత్యనుసంధానం ప్రత్యభిజ్ఞానం ఉచ్యతే. భాతస్య కస్యచిత్ పూర్వం, ఎప్పుడో పూర్వంలో అంటే గతంలో, అవగతస్య తెలిసినది, భాసమానస్య సాంప్రతం ఇప్పుడు కనబడుతున్న దానిని చూడగాని గుర్తు తెచ్చుకుని అదే ఇది అని అనుసంధానం చేసుకోవడం పేరే ప్రత్యభిజ్ఞ. దాని ద్వారా ఇది తెలుసుకున్నాడు. ఇక్కడ మారుతున్న అవస్థలు ఎన్ని చెప్పుకున్నామండి? చాలా చెప్పుకున్నాం కదా. బాల్యాదిషు జాగ్రత్తాదిషు తథా సర్వాసు, ఎన్ని అవస్థలు చెప్పుకున్నప్పటికీ మూడే ప్రధానంగా చెప్పుకున్నాం. ఇక్కడ ఎన్ని? 3. లెక్క పెట్టండి. జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి. ఇప్పుడు చెప్తున్న 3ంటికి ఉపన్యాసాలు అక్కర్లేదు, ప్రతివాడికి ఎక్స్పీరియన్సే. అవునా లేదా? అర్థమైపోతుంది. ఎందుకంటే ఇంద్రియాలతో అనుభవించేదే గనక. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, ఈ 3ంటితో మనం లోకంతో కనెక్ట్ అయ్యాం. ఈ లోకం 3 రకాలుగా ఉంటుంది. నువ్వు ఉన్న చోటు, నీకు పై చోటు, నీకు క్రింది చోటు, కనుక 3 లోకాలు, 3 అవస్థలు, 3 లోకాలు. ఈ 3 అవస్థలు అనుభవించడానికి నీకు 3 శరీరాలు ఉన్నాయి: స్థూల, సూక్ష్మ, కారణ. ఎన్ని 3లు చెప్పామో చివరికి మీరు ఎవరైనా గుర్తుపెట్టుకుని నాకు చెప్పండి, చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఈ 3ంటితో నువ్వు 3 కాలాల్లో అనుభవిస్తున్నావు. ఏమిటవి? వర్తమాన, గత, భూత, భవిష్యత్, వర్తమానాలు, 3 కాలాలు అయ్యే కదా. ఎన్ని 3లు వచ్చాయో చూడండి ఇక్కడ. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు. అదేవిధంగా 3 లోకాలు, 3 కాలాలు, అన్ని 3. ఈ 3ఏ నీకు తెలుస్తున్నాయి, మరొకటి తెలియట్లేదు. అవును కదా? ఈ 3ంటిలోనే నువ్వు ఎప్పుడు కొట్టుకుంటూ ఇవే సత్యములు అనుకుంటూ ఇవి మారిపోతుండే బాధపడుతూ తిరుగుతున్నావు. కానీ 3ంటితో అంటి పెట్టుకున్నావు నువ్వు. ఇది ఇండికేషన్. కానీ నువ్వెక్కడున్నావు? 3ంటితో ఉన్నావు. ఇది మన అవస్థ అండి. ప్రతిసారి ఇదే మన అవస్థ. కనుక నేను అనబడేటువంటి జీవుడు 3ంటితోనూ కలబడే చూస్తున్నాడు ఇక్కడ. కానీ 3ంటికి అంటకుండా ఒకటి ఉందిట, బొటన వేలు. చూడండి ఇక్కడ 3ంటికి అంటకుండా ఉంది ఇక్కడ. కానీ 3ంటికి బేస్ ఇది. చాలా దీని బలం మీద ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. కానీ ఈ 3 దేని బలం మీద ఉన్నాయి? దీని బలం మీద. కానీ నేను దేంతో ఉన్నాను? చూడండి, అరచేతిలో వేదాంతాన్ని అరటిపండు రుచినట్టు చెప్పిన వేద ఋషులకు నమస్కారం. ఇక్కడ అరచేతిలో చెప్తున్నాడు. మీరు ఆలోచించండి, ఇక్కడ ఎంత అద్భుతమైన ముద్రకి వ్యాఖ్యానం. ముద్ర కేవలం సంకేతం కాదు, సంకేతం ఒక జ్ఞానానికి సూచన. కానీ సంకేతాలు పట్టుకుని పూజలు చేస్తూ కూర్చోవడం కాదండి. చిన్నముద్ర బొమ్మ వేసుకుని రోజు చందనం పెట్టి పూజ చేస్తే లాభం లేదు. అర్థం చేసుకో దాంట్లో ఉన్నదేదో. కనుక 3 ప్రపంచం, వీడు జీవుడు. కనుక జీవుడు ప్రపంచంతో కలిసి ఉన్నంత కాలం తనకి ప్రపంచానికి ఆధారమైన ఈశ్వరుడు వైపు తెలుసుకోలేకపోతున్నాడు ఇక్కడ. ఇవన్నీ దేవుని వల్ల కలుగుతున్నాయో గ్రహించలేకపోతున్నాడు. కొంచెం వినమ్రుడివే, తల వంచు, నమస్కారం చేయి. నమస్కారం తల వంచు. కనుక నేనేం చేయాలి? వంచాలి. వంచితే గాని కనబడదు అది కిందనున్నది. నువ్వు వంచుతూ కిందకి వెళుతూ ఉంటే భక్తితో ఈ ఆధారతత్వం నిన్ను అందుకోవడానికి పైకి వస్తూ ఉంటుంది. గమనించండి ఇక్కడ. నువ్వు వంచనంత కాలం ఇది పైకి రాదు. నువ్వు వంచుతూ ఉంటే ఇది పైకి వస్తుంది. కానీ పైకి వస్తే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే ద్వైతమే. నువ్వు పూర్తిగా 3ంటి నుంచి బాగా దూరం వచ్చి దాంతో కలిసే ప్రయత్నం చేయి. నువ్వు ప్రయత్నించాలి, వెంటనే కలుస్తుంది. అది మాత్రం కలవడానికే పైకి వస్తుంది ఇక్కడ. కనుక దిగుతూ ఉంటే మీకు తెలియకుండా ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది. అలా వచ్చింది, ఒక్కసారి కలిసింది. కలియగానే ఇంక 2లో ఒకటే పూర్ణత్వం వచ్చింది ఇక్కడ. కనుక 3ంటితో అనువృత్తంగా, ఇది వ్యావృత్తం, ఇది అనువృత్తం. ఇది ఈ వ్యావృత్తంతో అనువృత్తమైన నేను దేని ఆధారంగా ఉందో గ్రహించడం మొదలుపెట్టి దాని వైపు తిరిగితే ఇది పూర్ణత్వం. కనుక 3 అవస్థల్ని దాటిన తురీయ అవస్థ ఇక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ ఈ తురీయావస్థలో జీవ బ్రహ్మైక్యం మొత్తం కనబడుతున్నది ఇక్కడ. అందుకే అనేక ముద్రలు ఉన్నాయి. తంత్రశాస్త్రాల్లోనూ నాట్యశాస్త్రాల్లోనూ ముద్రలు. హిందూ మతంలో ఒక అత్యద్భుతమైన విజ్ఞానం ఉంది. విజ్ఞానాలన్నీ కలబోసిన మతం పేరు హిందూ మతం. తెలుసుకోండి ఇక్కడ. ఇది విశ్వాసాల మీద కాదు, విజ్ఞానం మీద ఆధారపడింది ఇక్కడ. అందుకే ఎన్ని విజ్ఞానాలండి, యోగ విజ్ఞానం అవన్నీ కూడా కలిసి ఉంటాయి మన మతంలో. అందుకే యోగము, ధర్మము, శిల్పము, కళలు ఎన్నున్నాయో రామకృష్ణ పరమహంసే చెప్తారు కదా. విజ్ఞాన శాస్త్రం, కళలు, తత్వము 3ంటి కలయికే హిందూ ధర్మం అని చెప్పాడు ఇక్కడ. అత్యద్భుతమైన అంశం చెప్పాడు మహానుభావుడు. 3ంటికి అనుబంధం ఉందండి. అందుకే
ఈ అత్యద్భుతమైన ముద్రలు మనకు నాట్యశాస్త్రంలో కూడా కనబడతాయి. ఎందుకంటే భావ ప్రకటనకి ముద్ర ఒక ఆలంబన, ఒక భావాన్ని తెలియజేయడానికి ఒక ముద్ర. ఎందుకంటే భావం తెలియట్లేదే నీకు డౌట్ రాగానే ముద్ర ఏం చేస్తుంది, భావాన్ని చెప్తుంది. అప్పుడు నీకు భావం తెలిసిందని ఆనందం కలుగుతుందట. కనుక ముద్ర ఏం చేస్తుందంటే ఆ భావగ్రహణం అనే ఒక ముదాన్ని నీకు కలిగిస్తుంది. కనుక ముదం రాతి ఇది ముద్ర అని ముద్ర శబ్దానికి అర్థం చెప్పారు ఇక్కడ. ముదమును కలిగించునేది ముద్ర అని అర్థం చెప్పారు ఇక్కడ. రకరకాల ముద్రలు ఉన్నాయి. కేచరి ముద్రని, ఈ ముద్రని, ఆ ముద్రని చాలా చాలా చెప్పారు. ఈ మధ్య అదొక శాస్త్రాలు గ్రంథాలు వచ్చేస్తున్నాయి. ముద్రలతో ఆరోగ్యం, అవునా లేదా? ఇలా పట్టండి కడుపు నొప్పి తగ్గిపోతుంది, ఇలా పట్టండి జలుబు తగ్గిపోతుంది అని బోల్డ్ భలే పడుతున్నాం. అంటే మన యోగాల్లో చెప్పబడ్డ ముద్రలతో ఆరోగ్యాలు ఎన్ని రకాలుగా తెచ్చుకోవచ్చు. ఇలాంటి ముద్రలు ఎన్నో ఉన్నాయి. అందులో ఇదొకటి అనడానికి లేదు. ముద్రయా భద్రయా, అన్ని ముద్రల కంటే గొప్ప ముద్ర అండి ఇది. జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి అక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ జ్ఞానము జ్ఞేయము త్రిపుడంతా పోయి ఏకమైపోయింది. ఇక్కడ అది జ్ఞానము చేత మాత్రమే తెలియబడేది. దాన్ని తెలియజేస్తున్నది జ్ఞానముద్ర. దీని పేరు జ్ఞానముద్ర, దీని పేరు విద్యాముద్ర, దీని పేరు బోధముద్ర, దీని పేరు వ్యాఖ్యాముద్ర. ముద్ర ఒక్కటే, పేర్లు ఎక్కువ. అంటే ముద్ర ద్వారా తెలియవలసిన జ్ఞానమంతా తెలియబడుతుంది ఇక్కడ. దీన్ని యోగిక్ పోస్చర్స్లో, నేను ఆ శబ్దం వాడితేనే అందరికీ తెలుస్తుంది. ఇక్కడ ఆ యోగిక్ పోస్చర్స్లో ఈ ముద్రకి ప్రయోజనం ఏమిటి అంటే కాన్సన్ట్రేషన్ అని చెప్తున్నారు ఇక్కడ. ఇలాగానే పెడితే ఏకాగ్రత వస్తుందట. విద్యకు కావాల్సింది అదేగా, అందుకు చాలా ప్రధానం. ఆ ఏకాగ్రత డెవలప్ కావాలంటే ఇది ఉండాలి. అందుకే ధ్యానాలకి వీటన్నిటికి కూడా ఈ ముద్ర పెట్టడం మనకు బాగా అలవాటు. అయితే భగవానుడు ఈ ముద్ర పట్టడంలో ఉద్దేశం ఏమిటి అంటే, మూడుగా కనబడుతున్న ప్రపంచంతో తాదాత్మ్యం చెందిన జీవుడు తనకి ప్రపంచానికి ఆధారమైన ఈశ్వరతత్వం ఏమిటా అని తెలుసుకోవడం మొదలు పెడుతూ ఆయన అనుగ్రహం చేత ఆయనతో ఐక్యమైపోతే ధన్యుడవుతాడు. అందుకే అంగుష్ట తర్జనీ యోగ ముద్రా వ్యాజైన దేహినాం శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్నోవతాత్ శివ అని దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తున్నారు. అంగుష్ట తర్జనీ యోగ ముద్రా వ్యాజేన. అంగుష్టం అంటే బొటనవేలు, తర్జని అంటే చూపుడు వేలు. ఈ రెండిటి యొక్క యోగము చేత వచ్చిన ముద్ర అనే నెపంతో ఏం చెప్తున్నాడంటే శృత్యర్థం, వేదము యొక్క పరమార్థమైన బ్రహ్మజీవ ఐక్యం, జీవబ్రహ్మల ఐక్యత్వాన్ని చెప్తూ సూచిస్తున్న శివుడు నన్ను రక్షించుగాక. ఇది దీని యొక్క భావం అండి. ఇక్కడ దక్షిణామూర్తి యొక్క స్వరూపంలో చిన్ముద్రను మనం ఇప్పుడు చూసాం. ఈ చిన్ముద్రలో ఎంత ఉన్నదండి. కనుక 3, 1 ఇది ఒక అర్థం కదా. మరొక అర్థం ఉంది వ్యాఖ్యాముద్రలో. రెండవ అర్థం వచ్చేటప్పటికల్లా మొదటి అర్థం మర్చిపోవచ్చు కదా. అది పట్టుకుంటూ రెండోది కలుపుకోండి. ఇంకా బ్రహ్మము గురించి చర్చ చేస్తూ ఒక మాట చెప్పారు. బ్రహ్మము లేకుండా జగత్తు లేదు. ఒప్పుకుంటున్నాం కదా. మొదటి నుంచి అదే గొడవ. విశ్వం దర్పణ దృశ్యమాన్ నగరి నుంచి ప్రారంభిస్తూ జన్మాద్యస్య యతః అనే బ్రహ్మసూత్ర వాక్యం ప్రారంభించుకుని జగత్తు బ్రహ్మము నందు, బ్రహ్మము వల్ల కలిగింది, కానీ బ్రహ్మముకు విడిగా లేదు. అది చెప్పడం కోసే అద్దమయందు కనబడుతున్న జగత్ అద్దానికి విడిగా లేనట్టు జగత్తు అద్దము యొక్క అసలు స్వరూపం కాదు. అది పరమాత్మ యందు భాషిస్తున్న ప్రపంచము పరమాత్మకు విడిగా లేదు. కానీ పరమాత్మ ప్రపంచానికి అతీతుడే. ఆయన ఏ వికారము లేని నిర్వికారం. అది కదా మొత్తం విశ్వం దర్పణ దేవుడు చూపిస్తున్నాడు. అందుకే జగత్తు పరమాత్మ అంతే కదా. ఈ సబ్జెక్ట్ అంతా జీవ జగత్ ఈశ్వర మూడింటి యొక్క వివేచనమే. ఈ రెండింటి గురించి ఎవడు ఆలోచిస్తున్నాడు వాడు జీవుడు. ఆలోచన సిద్ధి పొందే జీవత్వం పోతుంది. ఇక్కడ వాడి ఈశ్వరత్వంతో ఐక్యమవుతున్నాడు. అంతే కదా. ఇది జగత్తు, ఇది జీవుడు, ఇది ఈశ్వరుడు. ఇదేనండి అరచేతిలోనే అన్ని పెట్టేశాడు భగవంతుడు. ఇక్కడ ఈ జగజ్జీవ ఈశ్వర మీమాంస చేసి సత్యమైన ఈశ్వరతత్వంతో తాదాత్మ్యం చెందడమే కదా. అయితే జగత్తు యొక్క లక్షణం ఏమిటి ఎన్నా అని చెప్పేది అంటే, నామరూపం జగత్తు మరొకటి కాదు. నామము రూపము జగత్తు యొక్క లక్షణం. కానీ ఏది నామరూపంగా కనబడుతుందో అంత జగత్తే. కానీ నామరూపాన్ని ప్రకాశింపజేస్తూ ఏది ఉందో అది ఈశ్వరుడు. తెలిసిపోయింది కదా. ఇప్పుడు మనకు ఎవరిని పొందాలి? అదే కదా ఆత్మగా మనలో ఉన్నది. నామరూపాలు దేహాదులకు ఉన్నాయి, బయట ప్రపంచానికి ఉన్నాయి. కనుక నామరూపాతులతో ఉన్నది బ్రహ్మము కాదు. బ్రహ్మము లేనిది నామరూపాలు లేవు. బ్రహ్మమునందే నామరూపాలు భాషిస్తున్నాయి. నీ యొక్క ఇప్పుడు లక్ష్యం ఏంటి? బ్రహ్మము లక్ష్యమైనప్పుడు నామరూపాలు ఉపసంహరించాలి. మరి ఆ నామరూపాలు జగల్లక్షణం అయితే ఆయన లక్షణం ఏంటి? ఆత్మలక్షణం. మొన్నటి నుంచి విన్నవాళ్ళు టక్కని చెప్పాలి. బ్రహ్మము లేదా ఆత్మ యొక్క లక్షణం ఏంటి? సత్ చిత్, స్వయం సత్ చిత్ అంతే. ఇక్కడ అదేగా చెప్పుకున్న సన్మాత్ర. అక్కడ స్ఫురణ యస్యైవ స్ఫురణం సదాత్మకం. బ్రహ్మము లక్షణం ఏంటి? సత్ చిత్. సత్ అంటే ఎవర్ ఎగ్జిస్టెన్స్, ఎప్పుడు ఉంటుంది.
చిత్ అంటే కాన్షియస్నెస్. ఈ రెండే బ్రహ్మం యొక్క లక్షణం, కాన్షియస్నెస్ అండ్ ఎగ్జిస్టెన్స్. ఇదే చిత్తు సత్ కలిపే సచ్చిత్ ఇది. అదేవిధంగా ఎప్పుడు ఉండేది, ఎప్పుడు చైతన్యంలో ఉండేది అందరికి ఇష్టంగా ఉంటుంది, అవునా లేదా అండి? అందుకే ప్రతివాడు కూడా ఎప్పుడు ఆనందంగా ఉండాలనుకుంటాడు. కానీ ఎప్పుడు ఆనందమైనా కాసేపు ఏడిస్తే పోలే అని ఎవడు అనుకోడు. కనుక ఎప్పుడు ఆనందంగా ఉండాలనుకుంటాం. రెండవది ఎప్పుడు ఉండాలనుకుంటాం, అవునా లేదా చెప్పండి. ప్రతివాడికి అనిపించేది ఏంటంటే ఎప్పుడు ఉండిపోవాలి, అవునా లేదా అంటాం. చచ్చిపోక తప్పదు కదండి అని. ఉంటావా, నేను అవకాశం ఇస్తానని అడిగితే ఉంటానంట ప్రతివాడికి. అందరికి ఎప్పుడు ఉండిపోవాలని ఉంటుంది, ఎప్పుడు అన్నీ తెలుసుకుంటూ జ్ఞానంతో ఉండాలని ఉంటుంది, ఆనందంగా ఉండాలని ఉంటుంది. కానీ ఉండలేం. ఎందుకు? ఈ మూడు దేనికి లేవో వాటితో ఉండాలనుకుంటాం, అది వచ్చింది బాధ. అంటే ఎప్పుడు ఉండడం అనే లక్షణం కానీ, చైతన్యము కానీ, ఆనందము కానీ మూడు దేహాదులకు లేవు. కానీ అవి అలా ఉండాలనుకుంటావు, భ్రాంతి. ఎందుకంటే ఆ మూడు అసలు నీకున్నాయి. అది ఇక్కడ నేననబడే చైతన్యానికి ఈ మూడు ఉన్నాయి. ఏమిటి? సత్, చిత్, ఆనందం. ఈ మూడు నీ యొక్క సహజ లక్షణం. ఆ సహజ లక్షణం అవడం వల్ల నువ్వు దేహాదులతో తాదాత్మ్యం చెందగానే నీ లక్షణం దానికి ఉండాలనుకుంటావు. చిక్కంతా అక్కడ వచ్చిందని ఇక్కడ. ఆ కారణం చేతనే నేను ఆత్మ ఎలాగైతే శాశ్వతమో దేహం కూడా అలాగే శాశ్వతం. అంటే దేహం నేను అనుకోవడం వల్ల వచ్చింది. నువ్వు శాశ్వతమే, కానీ శాశ్వతం ఏదో ముందు తెలుసుకో, అది నువ్వు తెలుసుకో. ఇది గ్రహించవలసింది. దీనికి ఒక చిన్న ఉదాహరణ. భాగవతం అంతా విన్న తర్వాత పరీక్షిత్ మహారాజు సుఖయోగింద్రుడితో అన్న ఒక అత్యద్భుతమైన మాట ఉన్నదండి. ఏమన్నాడంటే, భాగవతం విన్నాను కనుక ఇంకా నన్ను తక్షకుడు కాటు వేయడు అన్నాడు. విన్నారా అమ్మ? దీన్ని బట్టి భాగవతం వింటే పాములు కాటు వేయవు అని ఫలశ్రుతి కూడా రాసివచ్చు. కానీ భాగవతం దేనికి వినాలి? పాము కాటు వేయకుండా ఉండడానికి. దానికోసం భాగవతం వినాలా? అలాగని పరీక్షిత్ మహారాజుకి పాము కాటు వేయలేదా? భాగవతం విన్నా పాము కాటేసింది, అవునా లేదా? మరి ఆయన అన్నాడు అంటే కొన్నిసార్లు అలా అనిపిస్తుంటుందండి. ప్రవచనాలు విన్నా, ప్రార్థనలు చేసినా అలా జరిగిపోతుందేమో. పాపాన్ని జరగలేదండి అంటే కాదు. ఇందులో ఉన్న అంతరార్థం గ్రహించాలి. ఏమిటంటున్నాడు ఆయన? మరొక్కసారి, నీ భాగవతం విన్నాను గనక నాకు పాము కాటు వెయ్యదు అన్నాడు. ఎవడు? పరీక్షిత్ మహారాజు. అంటే అర్థం ఏంటి? భాగవతం వినకముందు సచ్చిద్రూపమైన ఆత్మ ఏదో తెలియక దేహాదులు నేను అనుకునే భ్రాంతి ఉన్నది. నువ్వు ఇంతవరకు భాగవతం చెప్పడం వల్ల ఆ సచ్చిద్రూపమై ఏ ఆత్మనదో దానివల్లనే నేను అనే స్ఫురణున్నది. నశించే లక్షణం కలిగిన దేహాదులు నువ్వు కాదు. నాశనము లేని ఆత్మతత్వం ఏది విశ్వవ్యాపకమై ఉన్నదో, ఏది భగవంతుడని, పరమాత్మ అని, పరబ్రహ్మమని పలు విధాలుగా శాస్త్రం చెప్తున్నదో దాని వాడువు నువ్వు. నశించిపోయే లక్షణం దేహాదులు వాడివి కావు అని నాకు నీ భాగవత బోధ వల్ల అవగతమయ్యింది, అనుభవానికి వచ్చింది. కనుక నేను ఇక్కడ కూర్చునే ముందు పాము దేనికి కాటు వేస్తుందో ఆ దేహాదులు నేను అనుకున్నాను. భాగవతం విన్నాక పాము కాటు కూడా దేనికి లేదు, ఆత్మ నేనని తెలుసుకున్నాను కనుక నాకు పాము కాటు లేదు అని చెప్పగలిగాను. ఇక్కడ అది విశేషమైన అంశం అండి. అది కలగాలి. ఇంకా వాడి మృత్యుభీతి ఉంటుందా? అయ్యో శరీరంలో అయిపోతుంది అని భయం ఉంటుందా? అవి అలాగే అవుతాయి. అవని వాటి లక్షణం అది. ఇంకోలా ఉంటే ఎలా అవుతాయండి? ఇక్కడ ఉప్పు తిని ఉప్పుగా ఉందంటావేంటి? ఉప్పుగా ఉండడం దాని లక్షణం. చావడం దేహం లక్షణం. రోగాలు బాధలు దాని లక్షణం. అలాంటి దానిలో కూర్చున్నాం, అదే అందం. సర్వదుర్లక్షణ భూయిష్టమైన దాంట్లో సంలక్షణమైన వస్తువు ఉంది. అది ఎలా ఉందంటే వినశ్యత్ స్వవినశ్యంతం యప్పశ్యతి శపశ్యతి అన్నాడు కీర్తన పరమాత్మ. చచ్చే వాటిలో చావని వస్తువు ఒకటి ఉంది, అది తెలుసుకునేవాడే పండితుడు. ఒకటే మాట చెప్పాడు, సింపుల్. అది గ్రహించే పని చేయి. ఆ చావని వస్తువే సచ్చిత్. అది జాగ్రత్త స్వప్న సుషుప్తులన్నిట్లో దేహాదులను మనస్సులు అనుభవిస్తూ ఉన్నా అది మాత్రం అలా కంటిన్యూగా ఉంది వాటిలో. అదేమీ నశించలేదు. దాన్ని పట్టుకో, అది నేనని తెలుసుకో, అయిపోయాయి మొత్తం. అది చెప్పడానికి దాని అసలు లక్షణం ఏంటి? ఇప్పుడు చెప్పండి, ఆత్మ యొక్క లక్షణం ఏంటి? ఎందుకంటే 5 రోజులు అయిపోయిన తర్వాత కల్లో లేపినా నిద్ర లేపినా చెప్పేయాలండి, అలా పట్టేయాలి. ఆత్మ యొక్క లక్షణం సత్, చిత్. మూడోది చెప్పుకుంటే ఆనందం కదా. కనుక బ్రహ్మ లక్షణాలు 3, జగన్ లక్షణాలు 2. జగన్ లక్షణం నామం రూపం, బ్రహ్మ లక్షణం సత్, చిత్, ఆనందం. ఆనందం అంటే అందరికి ఇష్టమేనా లేదా చెప్పండి? అందరికి ఇష్టమే కదండి. ఆనందం అంటే చాలా ఇష్టం, అవునా కదా అమ్మ? చెప్పు. ఆనందం అంటే అందరికి ఇష్టమే కదా. అందుకే దాని ప్రియం అన్నారు. సత్ అంటే ఉండడం కదా అని అస్థి అన్నారు. చిత్ అంటే ప్రకాశ వస్తువు కదా కదా భాతి అన్నారు ఇక్కడ. కనుక అస్థి, భాతి, ప్రియం, నామం, రూపం అని 5 ఉన్నాయటండి ఇక్కడ. ఈ 5 పరమాత్మ యొక్క స్వరూపాలే. కానీ నామరూపాత్మైన జగత్తులో నామరూపాల వల్ల పరమాత్మ తెలియబడట్లేదు. దానిలో ఉన్నాడు కానీ తెలియబడట్లేదు. ఈ నామరూపాల లోపల ఆయన ఉంటూ ఉన్నాడు అస్థి, భాతి, ప్రియంగా.
కనుక వాడిని నువ్వు తెలుసుకోవాలంటే నామరూపాలు రెండు ఉపసంహరించి అస్థిభాతి ప్రియం మాత్రమే మిగుల్చు. ఇదేనయ్యా పరమాత్మ తత్వం అన్నాడు. ఇక్కడ లెక్క ఎక్కడి నుంచి కదా మొదలెడతాం? అస్థిభాతి ప్రియం నామం రూపం. కనుక నామరూపాలు ఉపసంహరిస్తే చెప్తున్నాడు ఇక్కడ. చూసారా, ఒక్క అరచేతిలో బ్రహ్మజ్ఞానాన్ని మొత్తం చూపించినటువంటి ఆ దక్షిణామూర్తి గారికి ఒక్క నమస్కారం. స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇప్పుడు మనకి నేనంటే ఏంటో తెలిసింది కదా, అవస్థాత్రయ నిర్ముక్త. ఇందాక ప్రారంభంలో చెప్పిన శ్లోకాన్ని మరొక్కసారి ఇక్కడ తెచ్చుకుందాం. అవస్థాత్రయముల నుంచి నిర్ముక్తుడై అంటే పూర్తిగా విడివడిన వాడైనటువంటి వాడెవడున్నాడో ఆ జీవుడి నిజానికి దోషాధివిరనావిల, వాడికి ఏ దోషం లేదు. కాబట్టి ఆత్మ శుద్ధం అపాపవిద్ధం బుద్ధం, ఇవన్నీ మాటలు చూడండి. ఆత్మకున్న పేర్లు. శుద్ధం, శుద్ధం అంటే ప్యూర్. ఆకాశం కూడా శుద్ధమే కానీ బుద్ధం కాదు. అంటే ఆకాశం ప్యూర్ కానీ దాని జ్ఞానం లేదు దానిలో. కానీ ఆత్మ ఎంత ప్యూరో అంత జ్ఞానం చైతన్యం ఉంది. శుద్ధం బుద్ధం అపాప విద్ధం, దానికి ఏ పాపము లేదు. ఎందుకంటే చావు పుట్టుకలు శరీర లక్షణాలు, ఆకలి దప్పికలు ప్రాణ లక్షణాలు, సుఖదుఖాలు మనస్సు యొక్క లక్షణాలు అయ్యాయి కదా. వీటిని షడూర్ములు అంటారు. అంటే దేహ లక్షణం చావు పుట్టుక, ప్రాణ లక్షణం ఆకలి దప్పికలు, మనస్సు యొక్క లక్షణం సుఖదుఖాలు. దేని లక్షణం దానికి కేటాయించేసాక నీ లక్షణం ఏమైంది? సచ్చిదానందం నా లక్షణం. ఇది తెలుసుకో ఇక్కడ. కనుక ఈ మూడు లక్షణాలైన సచ్చిదానందమే నా స్వరూపం. ఇది వినగానే అనిపించడం కాదు, ఇదే నిరంతరం ప్రాక్టీస్ చేయి. ఇది నేను ఇది నేను ఇది నేను ఇది నేను అనుకుంటా అది అయిపోతున్నాం లోకంలో. అవునా లేదా అండి? ఇక్కడ లోకంలో మనం చూస్తున్నాం, నిరంతర చింతన చేయడం వల్ల అది వచ్చేస్తుంది. అవునా లేదా? నా కాలు వాచిపోయిందేమో 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 అని రోజుకో 10 సార్లు అనండి, వాచి తీరుతుంది. భావనకు అంత బలం ఉంది. లేని దాన్ని కూడా తెచ్చే శక్తి భావనకు ఉన్నప్పుడు ఉన్నదాన్ని మననం చేస్తే అదే అయిపోతావు సులభంగా. ఇది తెలుసుకో ఇక్కడ. అందుకే శ్రవణం తర్వాత మననం 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 మననం. ఎలాగా? ఇప్పుడు చెప్పిందంతా ఎలా మననం చేయాలి? మళ్ళీ వచ్చేయాడు మీరు రెండేప్పుడు చేద్దాం కాదు. ఆసుప్తే రామృతే కాలం నయే ద్వేదాంత చింతయా. మెలకు వచ్చిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు చచ్చే వరకు వేదాంత చింతన చేయన్నాడు. ఎంత అందమైన మాట. మెలకు వచ్చిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు చచ్చే వరకు. అని నిద్రట్లో ఎవడు చింతన చేయలేడండి. నేను జపం చేసుకున్నానంటే పడుకున్నాక చేసుకుంటానంటే పడుకోవడానికి నీ చేతులు నువ్వు ఉండవు. కానీ సాధన జాగ్రత్త అవస్థకే. అదే జాగ్రత్త అవస్థనే గౌరవించాలి ఏ సాధన చేయాలన్నప్పటికి కూడా. నేను తెలుసుకోవడానికి అవకాశం కూడా జాగ్రత్త అవస్థ. నేను తెలిసాక అసలు జాగరణ, అసలు జాగ్రత్త. అది ఇక్కడ జాగ్రత్త సమాధి అని ఒక మాట చెప్పాడు ఒక ఆయన, చాలా విశేషమైన అంశం అటువంటి స్థితి. అందుకు ఆసుప్తే రామృతే కాలం నయే వేదాంత చింతయా. మెలకు వచ్చిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు చచ్చే వరకు. అంత గొప్పగా చెప్పాడు చూడండి. అంటే ఇవాళ పొద్దున్న నుంచి రాత్రి పడుకునే వరకు అంటే 1 డేతో అయిపోలే, చచ్చే వరకు అన్నాడు ఇక్కడ. అలాగైతేనే నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అది అయిపోతావు, ఇంకోట్లేదు ఇక్కడ. ఇది సూత్రం అండి. ఈ మాటని జిడ్డు కృష్ణమూర్తి కూడా నీ ఆలోచన నువ్వు అన్నాడు ఇక్కడ. ఏదో ఆలోచిస్తే అదే అవుతావు. కానీ దేహాదులు సుఖాలు దుఃఖాలు, ఒక ఆయన అన్నాడు ఇంత ఇల్లు ఇంత మనవలు వీళ్ళందరినీ వదిలిపోతానంటే ఏం బాధపడుకునైనా రేపు పొద్దున్న నీ మనవడున్న ఈ ఇంట్లోనే ఎలకవయ్యి తిరుగుతావు, బాధలేదు. నువ్వు అదే ఆలోచించి చచ్చిపోయిగా అక్కడికి వెళ్తావు, ఏం బాధలేదు ఇక్కడ. అదే ఆలోచన, ఏం బాధక్కర్లేదు. అయ్యో అంత యవ్వనం పోయిందండి, బాల్యం పోయిందని వృద్ధులు ఏడుస్తుంది, మళ్ళీ వస్తాయి. ఇదంతా సైకిల్. ఎందుకంటే పోయిందని బాధపడుతున్నాగా, అది నువ్వనే కదా పోయింది అనుకున్నావు, పోయింది ఎలాగపోతుంది అనుకోలేదు కదా, మళ్ళీ అది వస్తుంది, ఏం పర్వాలేదు. కనుక ఒక్కటే రూల్, ఏది చింతన చేస్తావో అదే నువ్వు అవుతావు. ఎప్పుడు? పోయేటప్పుడు కూడా అన్నారు కృష్ణ పరమాత్మ, అంతకాలే చ మామేవ స్మరణ్ముక్త్వా కళేబర. చాతీసిస్తే చాలా ప్రమాదాలే. అంతకాలే చ మామేవ స్మరణ్ముక్త్వా కళేబర. అప్పటి వరకు ఉండండి. అది గొప్పగా విషయం చెప్తున్నాడు ఇక్కడ. కనుక ఈ సత్ చిత్ ఆనందమే నా యొక్క స్వరూపము. ఈ షడూర్ములు నా యొక్క రూపములకు విదేహ లక్షణాలు. ఇవి చెప్పినంత పోతాయా? ఉంటాయి కానీ సాక్షిగా చూస్తావు. ఎలా సాక్షిగా చూస్తావంటే అవతల వాడికి తలనొప్పి వచ్చినప్పుడు చూడండి కొంచెం ఓర్చుకోనైనా అంటావు, ఎందుకంటే మనకు రాలేదు కనుక. అవతల వాడి దేహాదుల్ని ఎలా సాక్షిగా చూడగలుగుతున్నావో నీ శరీరాన్ని కూడా నువ్వు అలా సాక్షిగా చూడగలిగే స్థితి వస్తుంది. అలా వచ్చింది గనకనే ప్రారంధవశాత్తు రావలసిన కంఠరోగం రాని అనుకున్నాడు రామకృష్ణ పరమహంస. అలాగే ఉన్నాడు రమణ మహర్షి. తెలుసుకోండి ఇక్కడ. దేహాదులకు విలక్షణమైన తమ స్వస్వరూపం ఏమిటో వాళ్ళకి తెలుసు కనుక ప్రారంధం ఉన్నంత వరకు దేహాదులకి ఏవి వస్తే వచ్చేస్తాయి. కానీ వాళ్ళు అంటావు. ఎలా అంటావు అంటే, ఒక ఆవుకి గులాబీ పూల దండ వేసేట్టు ఒక ఆయన
పైగా నాకేం దండ వేశారో అనుకోలేదు, తీసేయాలి అనుకోలేదు అక్కడ. అలా తిరుగుతుంది అది. కొంతసార్లకి పువ్వులు రాలిపోతున్నాయి. అయ్యో పువ్వులు రాలిపోతాయని బాధ లేదు. ఆ మిగిలిన తాడు ఎక్కడో పుట్టుకుని తెగిపోయిందని బాధపడలేదట. అలాగే జీవన్ముక్తి అయిన వాడు దేహం అనే దండను కూడా అలాగే ధరిస్తాడయ్యా అన్నాడు ఇక్కడ. అది ఉన్నంతకాలం ఉండదు, ఊడిపోతుంది. అది ఊడిపోలేదే అనే బాధ ఉండదు, ఉండిపోయిందే అనే బాధ ఉండదు. ఎందుకంటే అది నేను కాదనే జ్ఞానం ఉంది కనుక. ఇది తెలుసుకోండి. ఆ స్థితి స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా. ఇది విశేషమైనటువంటి అంశం ఇక్కడ. దీన్ని బట్టి ఈ మూడింటితో ఉన్న నేను ఆధారం చేసుకుని అసలు నేను పట్టుకో. ఇప్పుడు బాగా గమనించాం కదా, ఈ మూడింటితో ఉన్న నేనొకటి, అసలు నేనొకటి. ఇప్పుడు 2 నేనులు ఉన్నాయి. ఇది పట్టుకునే ద్వైతం వచ్చిందండి. జీవుడు అనేవాడు లేకపోతే ముక్తి ఎవరి కోసం నువ్వు బోధిస్తున్నావు అన్నాడు. కానీ జీవుడు వేరు ఈశ్వరుడు వేరు కనుకనే బోధ వచ్చింది కదా. కానీ ద్వైతం ఉంది కదా. ద్వైతం లేదని ఎవడన్నాడు? మోక్షం పొందే వరకు ద్వైతం ఉంది, కానీ ద్వైతం సత్యం కాదు, వ్యవహారం అంతే. ఇది ఎలాంటిది అంటే, ఇలా నడుస్తూ ఉంటే ఒక పెద్ద పక్షి నీడ భూమి మీద కనబడిందిట. పక్షి నీడ కనబడగానే హఠాత్తుగా ఏం చేస్తామండి, ఈ నీడ ఏ పక్షి టక్కని తిరగగానే ఈ నీడ పోయి బింబం వచ్చింది. అప్పుడు నీకు ఇంకా పైన పక్షి ఉంది, కిందో పక్షి ఎగురుతోంది అంటావా నువ్వు శిఖామణి? ఇక్కడ భూమి మీద నీడని బట్టి అసలు బింబాన్ని ఎలా తెలుసుకోగలవో, స్థూల సూక్ష్మ కారణముల యందు నేననే స్ఫురణగా ఉన్న నీడ బట్టి అసలు స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకో. అది ఇక్కడ. ఇది నకిలీ నేను, ఇది అసలీ నేను తెలుసుకో ఇక్కడ. కానీ నేను గారికి కూడా 2 అభిప్రాయాలు ఉన్నాయి. నేనే బ్రహ్మమును అన్నారు శంకరాచార్య. నేనే బ్రహ్మము, నన్ను మించిన వాళ్ళు లేడన్నాడు హిరణ్యకశిపుడు. ఇద్దరు ఒకటి అవుతారా? కాదు. దేహాది అభిమానములతో కర్తృత్వ అహంకారం ఏదింతో అది ప్రమాదకారి. సాక్షి రూప అహంకారం ఏదుందో అది పరమాత్మ. తెలుసుకోండి ఇక్కడ. సాక్షి రూప అహంకారం, కర్తృత్వ అహంకారం 2. ఈ దేహం నాది, ఈ దేహంతో చేస్తున్నాను, ఈ దేహంతో అనుభవిస్తున్నాను అనుకునే నేనుగాడు అహంకార పూర్తిని జీవుడు. వాడు అహం అనుకోవడానికి ఆధారమైన ఏ పరతత్వం ఉందో ఏది చేయట్లేదు. ఆ సూర్యుడికి వెలుగిచ్చినట్టు అలా ఇస్తూ ఉంది. అది నేనని తెలుసుకుంటే సాక్షీభూత అహంకారం. ఆ సాక్షీభూత అహంకారం తెలుసుకున్నప్పుడే సాక్షి అయిన అహంకారమే పరమాత్మ. అది అహం బ్రహ్మాస్మి. ఇది తెలుసుకో. ఈ రెండిటికి తేడా తెలుసుకోవాలి కనుక. అహం బ్రహ్మాస్మికి అహం దేహోస్మికి ఎంత తేడా ఉంది. 2 చోట్ల అహం ఉంది. అహం దేహోస్మి అనేది కర్తృత్వ అహంకారం, అహం బ్రహ్మాస్మి అనే సాక్షి రూపమైనటువంటిది. సాక్షి చేత కేవలం నిర్గుణశ్చానుపనిషత్తు చెప్పినటువంటి తత్వం అక్కడ ప్రతిపాదింపడుతున్నది. ఇది గమనించవలసింది. కానీ ఆత్మస్వరూపం అనేది ఇక్కడ కర్తృత్వాదులు లేనిది. దీన్ని బట్టి అహం స్ఫూర్తికి మమ స్ఫురించితే అది ప్రపంచం, మమ స్ఫురణ లేని అహం పరమాత్మ. జాగ్రత్తగా విన్నావా? మమ అంటే ఏమిటండి? మీకు సంస్కృతం తెలుసు, నన్ను ఏదో పరీక్ష చేస్తున్నారు అంతే. మమ అంటే ఏమిటండి? నాది. నాది అని నీకెంతవరకు స్ఫురిస్తూ ఉంటుందో అంతవరకు నువ్వు జీవుడివి. నాదనే స్ఫురణ లేకుండా నేననే మిగిలిపోతే నువ్వు ఈశ్వరుడివి అన్నాడు ఇక్కడ బ్రహ్మమే. ఇది గమనించితే చాలండి. ఇక్కడ చాలా సింపుల్. ఇది అహం మమ. ఇది ఆలోచించు. నీ శరీరం నువ్వు అనుకుంటున్నావుగా. ఒక్కసారి కాలు మీద ఒకడు కొట్టాడు. ఎక్కడ కొట్టాడంటే నా కాలు మీద అన్నాడు. నా కాలు అక్కడి నుంచి మొదలుపెట్టు. నా కాలు, నా చెయ్యి, నా తల, నా కన్ను అన్నావా లేదా? నా మనస్సు అన్నావు, నా ప్రాణం అన్నావు. నా అంటే మమ. మమ అని నువ్వు అంటున్నదేది నీది కాదు, నువ్వు కావు. బయట వస్తువుల దాకా ఎందుకండి? ఇల్లు నాది, తర్వాత ఆ చోటు నాది. దానికోసం ఎన్ని గొడవలు 90 ఏళ్ళు వచ్చినా దానికోసమే యుద్ధం. ఎందుకోసమో తెలియదు. ఆ దాని గురించి వదిలేండి, దేహం గురించి రండి. ఆ దేహం నేను అనుకుంటున్నావు కానీ దేహం గురించి మాట్లాడేటప్పుడు నా కాలు, నా చెయ్యి అంటున్నావా లేదు కదా? అంటున్నావా లేదా? అంటున్నావు. కనుక నా అని అనిపించుతున్నంతసేపు నువ్వు జీవుడివి. మమ అని లేకుండా నేను మాత్రమే మిగిలిపోతే ఈశ్వరుడివి. ఇక్కడ తెలుసుకో. దీన్ని బట్టి దేహాదులతో యోగము కలిపిన నేను మమ అనుకుంటూ ఉంటుంది, దేహాదులకు విలక్షణమైనది అహం మాత్రమే అనుకుంటుంది ఇక్కడ. అది ఇక్కడ మమ స్ఫురణ లేనటువంటి, మమ అనేటటువంటి భావం లేని కేవల అహం బ్రహ్మస్వరూపం, మమతో కలిసిపోయినటువంటి అహం జీవస్వరూపం. కానీ మమ వదిలి కేవల అహాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయు. దేహాదులకు విలక్షణమైన నేను అనబడేది ఏదో అది చెప్పడం కోసమే అహమిత్యంతఃస్ఫురంతం సదా. అహం అహం ఇతి అంతఃస్ఫురంతం సదా. అందుకే రమణ మహర్షి గొప్ప మాట అంటారు. నా హృదయం అనే దహరాకాశంలో ఆత్మ అనే శివుడు
అహమితి నృత్య శిభో అన్నాడు. అహం అహం అని నాట్యం చేస్తున్నట్టండి. అది దాని యొక్క విశేషమైన అహం అనే నాట్యం ఆయనది. అది పట్టుకుని శరీరానికి అంటుపెట్టుకుని నేను నాట్యం చేస్తున్నాను, నేను చేస్తున్నా, వీడు అంటికి నువ్వు అంటిస్తున్నావు. కనుక శుద్ధమైన ఆత్మ యొక్క స్వరూపం అహం రూపముగా ప్రకాశిస్తున్నది. దాని వెలుగు పడ్డం వల్ల దేహాదులన్నీ మమ అహం అనే భ్రాంతితో ఉన్నాయి. కానీ ఈ భ్రాంతి విడిచిపెట్టి ఆ శుద్ధమైన అహాన్ని తెలుసుకునే పద్ధతి ఏంటంటే వ్యావృత్తుల యందు అనువృత్తముగా వస్తున్నటువంటి అహమనే రూపముగా ఏది లోపల స్ఫురణగా ఉన్నదో అదే నీ యొక్క ఆత్మస్వరూపమని తన యొక్క చిన్ముద్రతో బోధించినటువంటి జగద్గురువైనటువంటి దక్షిణామూర్తికి నమస్కారము అనేటువంటి అత్యద్భుతమైనటువంటి శ్లోకాన్ని పూర్తి చేశారు. మొత్తం 7 శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాం. ఇంకా 2 ఉన్నాయండి ఇక్కడ. 8, 9, 10ది ఫలశ్రుతి. ఇలాగా మనము మన అవస్థలు మన దేహములు గమనించుకుంటూ వీటన్నిటిలోనూ సత్తాస్ఫుర్తగా మాత్రమే ఉన్నది ఏదుందో అస్థిభాతి ప్రియముగా దాన్ని మాత్రమే పట్టుకుని నామరూపాత్మక దాన్ని ఉపసంహరించి నా స్వరూపం ఈ 3 అని గ్రహించమని కేవల చిన్ముద్రతో చాటిన దక్షిణామూర్తికి నమస్కారం చేస్తూ ఒక భక్తులు అడిగారు, దక్షిణామూర్తి యొక్క స్వరూపం మొత్తం మాకు తెలుసుకోవాలనుంది అని. అయితే స్తోత్రం గురించి మాత్రమే చెప్పడం అనేది ప్రణాళిక పెట్టుకున్నాం కనుక దాని మీదే వెళుతూ ఉన్నాం. మూర్తి గురించి చెప్పుకోవాలంటే చాలా ఉన్నదండి. ఇక్కడ చిన్ముద్ర వచ్చింది గనక కాస్త మూర్తి గురించి చెప్పుకోవాలి. మర్రి చెట్టు కింద కూర్చున్నాడు మహానుభావుడు, చిన్ముద్ర పెట్టాడు, ఒక చేతిలో పుస్తకం పట్టుకున్నాడు. పైన చేతుల్లో మాత్రం 16 దక్షిణామూర్తి రూపాల్లో కించిత్ భేదాలు ఉంటాయి 16ంటికి. ఒక మూర్తి ఏమిటంటే స్ఫటిక రజత వర్ణం మౌక్తికీం అక్షమాలాం అమృత కలస విద్యా జ్ఞానముద్రాకరాబ్జై. అది ఆయన స్వరూపం. అంటే కుడి చేతులు అక్షమాల పట్టుకున్నాడు, ఎడమ చేతిలో అమృత కలశాన్ని పట్టుకున్నాడు, పైన క్రింద పుస్తకాన్ని చిన్ముద్రని పట్టుకున్నాడు, చిరునవ్వు నవ్వుతున్నాడు. శివుడి వేషంలో సహజమైన నీలకంఠం, జటాజూటం, గంగా, చంద్రలేఖ, సర్పభూషణాలు ఇత్యాదులన్నీ సామాన్యంగానే ఉన్నాయి ఇక్కడ ఆయన దగ్గర. ఆ తర్వాత ఎడమ పాదాన్ని ఎత్తి కుడి తొడ మీద పెట్టుకుని కుడి తొడ క్రిందకి వేలాడుతుంది, కుడి చేయి కాలు క్రిందకి వేలాడుతుంది. వేలాడుతున్న కాలి కింద ఒక రాక్షణ్ణి తొక్కి పెడుతున్నాడు. తొక్కి పెట్టినప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయండి? ఎవరైనా ఒక ఉదాహరణ తొక్కి పెట్టి మూతి ఇలా పెడతారు, కానీ అంత ఈజీగా అలా తొక్కేస్తున్నాడు, చిన్న నవ్వు నవ్వుతున్నాడు. ముఖంలో ఏ మాత్రం ఎక్స్ప్రెషన్స్ లేవు, ప్రశాంతంగా ఏ ఎక్స్ప్రెషన్, ఒకటే ఎక్స్ప్రెషన్ నవ్వు. నవ్వు దేనికి సంకేతం? ఆనందానికి సంకేతం. ఆనందమే తన స్వరూపంగా చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు ఇక్కడ. ఎలా ఉన్నాడంటే కుర్రవాడు, చిత్రం. పటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఆశ్చర్యం అండి. మర్రి చెట్టు మొదట్లో కుర్రాడు, 16 ఏళ్ల కుర్రాడు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ వృద్ధులు, తలలు పండిపోయిన వాళ్ళు. వాళ్ళకి లెక్చర్ ఉందా? లేదు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. ఈ అరచేయి అర్థమైతే మాట ఎందుకండి ఇక్కడ? కనుక ముద్రయా భద్రయా చెప్పేసాక కబుర్లు కాలక్షేపాలు ఎందుకు? అలా ఉన్నాడు. జ్ఞానం కలిగిపోయింది. ఏమిటయ్యా దీని అర్థము అంటే, ముందు శాస్త్రముల ముఖత మంత్రాదుల ద్వారా నా తత్వం తెలుసుకో. అందు మంత్రాలు శాస్త్రములు అక్షరాలతోనే కూడి ఉంటాయి కదా. అక్షరాలు ఎన్ని? 50 అక్షరాలు, మాతృకావర్ణ రూపిణి. కనుక ఎన్ని శాస్త్రములైన అక్షరాలను ఆధారం చేసుకుంటాయి కనుక మంత్రాలు కూడా అక్షరాలను ఆధారం చేసుకుంటాయి కనుక అక్షరాల మాల అక్షమాలగా ఒక చేత్తో పట్టుకున్నాడు ఆయన. ఇంకో చేత్తో ఏం చేశాడంటే, విద్య వల్ల కలగవలసింది అమృతమయ్యా అన్నాడు. 2 రకాలండి. లౌకిక విద్యల వల్ల కూడా అమృతం కావాలి. అమృతం అంటే నీ బతుకు గడవడం అని అమృతం కావాలన్న విద్యలు ఉండాలి. అంతేకాదు, అసలు విద్య అయినటువంటి పరా విద్య వల్ల అసలు అమృతమే లభిస్తుంది. కానీ విద్యల ఫలం ఏంటి? అమృతం. దాన్ని పట్టుకున్నాడు ఒక చేత్తో. ఇంకో చేత్తో పుస్తకాన్ని పట్టుకున్నట్టు. పుస్తకం దేనికి సంకేతం అంటే సర్వశాస్త్రాలకి సంకేతం. ఇన్ని శాస్త్రాల సారం ఏంటంటే ఇది అని చెప్పట్టు ఇక్కడంతే. ఇలా పెట్టి కూర్చున్నాడు. ఇది నీకు అర్థం కావాలంటే ముందు నీ బుద్ధిలో మాంద్యం పోవాలి, అంతే కదా. మాంద్యం అంటే అసలు ఏది అర్థం కాకపోవడం, ఒకదాని కూడా అర్థం కావడం ప్రమాదాలు. ఇది మాంద్యం. దీన్ని బుద్ధి మాంద్యం అంటారు. అంతేకాదు, ఏది గుర్తుంచుకోవాలో అది తప్ప అన్ని గుర్తుంటాయి మనకి. ఏది గుర్తుంచుకోవాలి? నీ స్వస్వరూపం ఎప్పుడు గుర్తుండాలి? లేదే. అస్థిభాతి ప్రియం నా రూపం అని స్మృతి పోయింది. ఈ దేహం నేను ఇదే పట్టుకుంది కనుక ఉండాల్సిన స్మరణ లేదు, పనికిమాలిన స్మృతి ఉంది కనుక అపస్మృతి అంటారు. దీన్ని అపస్మారం అంటారు. రాక్షసుడి పేరు అపస్మారం. ఈ అపస్మారం అనే రాక్షసుడిని ఆయన తొక్కు పెట్టాడండి ఇక్కడ. ఎందుకంటే శివుడు కనబడాలంటే ఈ రాక్షసుడు తొక్కు పెట్టబడాలి కనుక ముందు రాక్షసుడు కనబడ్డాడు, దానిపై శివుడు కనబడ్డాడు. రాక్షసుడు తొక్కు పెట్టబడకపోతే శివుడు కనబడ్డు. ఆయన తొక్కాలి, మనం తొక్కలేమండి.
కనుక నీలో అపస్మారము మాంద్యము అనేది ఈశ్వరానుగ్రహం చేత నిగ్రహింపబడితే జ్ఞానరూపుడైన దక్షిణామూర్తి కనబడతాడు. ఇదే తమసస్తు పారే ఆదిత్య వర్ణం అన్నారు ఇక్కడ. చీకటికి ఆవల, అజ్ఞానానికి ఆవల భగవానుడు ఉన్నాడు. కనుక ఆవరించిన అజ్ఞానమంతా అపస్మార రూపంతో కాలి కింద ఉంటే తొక్కి కనబడుతున్నాడు జ్ఞానరూపుడైన పరమాత్మ. దర్శనమిచ్చాడు చిరునవ్వుతో. శుద్ధ స్ఫటిక సంకాస నిర్మలంగా ఉన్నాడండి ఇక్కడ. నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తే నమః. ఈ ప్రణవస్వరూపం నాదే. 3 జగత్తుల్లో వ్యాపించిపోయింది నేనే కదా. 3 జగత్తుల్లో వ్యాపించినప్పుడు సృష్టి స్థితిలయ్యా ఆ ఊమా. నా అసలు స్వరూపం తురీయం, అక్కడ జీవ బ్రహ్మఖ్యం. ఇది ఓంకారం. కానీ ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. అలా ప్రకాశిస్తూ చిన్ముద్రతో గోచరిస్తూ మర్రి చెట్టు మొదట్లో ఉన్నట్ట. చాలా బాగుందండి ఇక్కడ. మర్రి చెట్టు ఏమిట్రా అంటే, పెద్ద మర్రి చెట్టు ఎన్నో రోజుల నుంచి ఉన్న దాని దగ్గరికి మీరు వెళితే దాని అసలు మూలం తెలుసుకోలేరు. అవునా లేదా? అడయారు దగ్గర అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉండేదిట మద్రాసులో. దాని అసలు మూలం తెలియదు. అన్ని ఓడలు దింపేసుకుంది. ఇన్ని ఓడలు దింపేసుకున్నాక అసలు మూలం మనకు తెలియదు. ప్రపంచం కూడా అంతే. అసలు కారణం ఎవరు చెప్పలేరు ప్రపంచానికి. అన్ని కారణాలుగా వ్యాపించిపోయింది విశ్వం. దీనికి అసలు కారణం ఎవరు అని అడిగితే మర్రి చెట్టు మూలంలో కూర్చున్నట్ట. ఇంత విశ్వం అనే వృక్షానికి కారణం నేనే అంటూ విశ్వమూలమైన విశ్వేశ్వరుడు దర్శనమిస్తున్నాడు. ఇది మర్రి చెట్టు మొదట్లో కూర్చున్న దక్షిణామూర్తి రూపం అండి. ఇంతవరకు బొమ్మ చూడగానే దండం పెట్టాం, ఇప్పుడు అర్థం చేసుకున్నాం. కనుక ప్రతి దేవుడు బొమ్మ అర్థం చేసుకొని చెప్తుంటుంది. అర్థం చేసుకునే వరకు బొమ్మ, అర్థం చేసుకున్న తర్వాత ఆత్మ. అదే తెలుసుకోండి ఇక్కడ. అటువంటి దక్షిణామూర్తి స్వరూపం ఇవాళ ముద్ర వచ్చింది కనుక ఇంత వచ్చింది ఇక్కడ. ఇంకా మౌనం మిగిలింది. మౌనం మీద కూడా ఉపన్యాసం వాళ్ళు ఏం చేస్తాం, రేపు చూసుకుందాం దాని సంగతి ఇక్కడ. అటువంటి యో ముద్రయా భద్రయా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటూ దక్షిణామూర్తికి నమస్కారం చేసుకుంటూ స్వస్తి.